ఓం శ్రీ సాయిరాం. ఈ రోజు అహం సత్యబోధక ద్వితీయ భాగ పఠన విశ్లేషణ శ్రీమతి మన కుమారి జి భ్రమరాంబ గారు, సాయిరాం, నెల్లూరు. స్టార్ట్ చేయండి భ్రమరాంబ గారు. సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. మమాత్మ సర్వభూతాంతరాత్మ. స్వామివారి దివ్య చరణార విన్నాలకు నమస్కరిస్తూ ఇక్కడ చేరిన స్వామి చేత అనుగ్రహింపబడి, స్వామి చేత సెలెక్ట్ చేసుకోబడి, ఇటువంటి పవిత్రమైన సత్సంగత్యంలో చేరడానికి ఒక వరం ఇచ్చిన పరమాత్ముడికి కోటి ప్రణామాలు అర్పిస్తూ ఇక్కడ భక్తులందరూ కూడా హృదయపూర్వక సాయిరాం. భగవాన్ బాబా వారు సత్యస్య సత్యం, అటువంటి సత్యస్వరూపుడైన పరమాత్ముడు పవిత్రమైన బోధలతో, రకరకాలైనటువంటి విభూతులతో ఓదారుస్తూ, ఆప్యాయత చూపిస్తూ, ఆకర్షిస్తూ, ఆనందపరుస్తూ, ఆత్మాభిముఖులుగా తీర్చిదిద్దడానికి స్వామి భగవాన్ బాబా వారి యొక్క ఈ ద్వితీయ భాగంలో అహం సత్యబోధక తన జన్మ దినోత్సవాన్ని భక్తుల కోసమే, భక్తుల ఆనందమే తన ఆహారంగా భావించిన దేవుడు ఇక్కడ మనకి 184వ పేజీలో 184వ పేజీ ఈ 2వ పేరాలో చూడండి. ఇక్కడ అయస్కాంత శక్తి యొక్క విశిష్టత చెప్తున్నారు. స్వామే పెద్ద అయస్కాంతం. ప్రపంచంలో మూలల సముద్రాల వెనకాల ఖండాంతరాల దూరాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కలలో కనిపించి, దగ్గరికి పిలిచి, భక్తుల చేత వార్తలు పంపించి, అనేక రకాలైనటువంటి మహిమలు చూపించి, తన దగ్గరికి ఆ దివ్య శక్తి గని దగ్గరికి పిలిపించుకున్న దేవాది దేవుడు ఇక్కడ ఒక అయస్కాంత శక్తి అనేక రూపనామములుగా మార్చవచ్చును, కానీ నాశనం చేయటానికి వీలు లేదు. అన్ని వస్తువులు, అన్ని పదార్థములు, అన్ని ప్రదేశములు శక్తిమయమై ఉంటున్నాయి. సైంటిస్ట్ న్యూటన్ చెబుతూ వచ్చాడు, శక్తికి పుట్టుక లేదు, దీనికి నాశనము లేదు, దీనిని ఎవరు పుట్టించటకు వీలు కాదు, దీన్ని ఎవరు నాశనం చేయటకు వీలు కాదు అని. అయితే ఒక దాని నుంచి ఒకటి మార్పు చేయవచ్చును అన్నారు. సైన్స్ కూడా అందనటువంటి దివ్యత్వాన్ని వాళ్ళు బుర్రగొక్కుని ఏం చెప్పలేక, నాయనో ఇది ఒక పెద్ద అనంతమైంది, దీనికి పుట్టుక లేదు, సావు లేదు, దీన్ని ఏం చేయవచ్చు అన్నారు. మార్పు. ఎలా మార్పు చెయ్యొచ్చు? చిన్న విత్తనంలోంచి పెద్ద వృక్షాన్ని ఏ విధమైన మార్పు వస్తుందో అటువంటి అయస్కాంత శక్తిని ఒక్కసారి దర్శనంతో, ఒక సంభాషణతో, ఒక భక్తుడు స్వామి చెప్పిన యొక్క అనుభూతి చెబితే మారి స్వామికి బాధాక్రాంతమైన భక్తులు ఎంతో మంది ఉన్నారు మన జీవితాల్లో, మన అనుభవాల్లో. ఎట్లా మార్పు చేయవచ్చు? అయస్కాంతం నుండి విద్యుత్ శక్తిగా మార్చవచ్చును, విద్యుత్ శక్తి నుండి అణుశక్తిగా మార్చవచ్చును, అణుశక్తి నుండి కాంతి శక్తిగా మార్చవచ్చు, కాంతి శక్తి నుండి ఉష్ణశక్తిగా మార్చవచ్చు. ఆ విధముగా ఒకే అయస్కాంత శక్తిని అనేక రూపనామములుగా మార్చవచ్చునే కానీ దీన్ని నాశనం చేయటానికి వీలు కాదు. దీనినే వేదాంతులు అనేక విధములుగా బోధిస్తూ వచ్చారు. చావు పుట్టుకలేనట్టి శాశ్వతుండు, ఆది మధ్యాంతరహితుడనాదివాడు, తాను చావక పుట్టక చంపబడక ఆత్మరూపుడై అంతట వెలసియుండు అని స్వామి చెప్పినటువంటి ఈ పద్యం శాశ్వతుడైనటువంటి వాడు, మొదలు తుది చివర లేనటువంటి వాడు, జనన మరణాలు లేనటువంటి వాడు, ఎవరి చేత చంపబడడానికి వీలైనటువంటి వాడు కాదు, అందరిలో ఆత్మస్వరూపంగా అంతటా వెలుగుతున్నటువంటి దివ్య ప్రేమ స్వరూపమైనటువంటి దివ్యత్వము. దీనినే ఆనాటి న్యూటన్ చెప్పాడు, కానీ ఈనాటి చిల్లర సైంటిస్టులు సరియైన రీతిలో అర్థం చేసుకోవటం లేదు. వీరు ప్రపంచంలో ఉన్న పవిత్రమైన శక్తి సామర్థ్యములు ఎంతవరకు కనుక్కున్నారు? ఇది ఒక కర్చీఫ్. దీనిలో ఈనాటి సైంటిస్టు కనుక్కున్నది ఇంత మాత్రమే. ఇదంతా ఒక అవేర్నెస్ అని చెప్పడానికి వీలు కాదు, నేను తెలుసుకున్నానని చెప్పడానికి వీలు కాదు. అవేర్నెస్ అంటే పూర్ణమైన స్వరూపం తెలుసుకొనుటయే. అవేర్నెస్ అంటే ఏదో కొంచెం తెలివి అది తెలుసుకున్నాను కాదు. అవేర్నెస్ అనేటువంటిది
సంస్కృతంలో ఎరుక. ఆ ఎరుక తెలుసుకుంటే ఇంకా వెనక చూడాల్సిన పని ఉండదు. అదే పూర్ణత్వం. అందుకే మనం రోజు చెప్పుకుంటున్నాం కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్, ప్రజ్ఞాశక్తి. దీనిని చూచినప్పుడు కర్చీఫ్ అని చెప్పవచ్చు, కానీ దీనిని మరొక విధంగా చూచినప్పుడు పీస్ ఆఫ్ క్లాత్ అని, దూదని కూడా చెప్పవచ్చు. తెలుసుకున్నది చాలా స్వల్పమే, అల్పమే, కానీ అంతా తెలుసుకున్నట్లుగా వాగుతుంటారు. మన వాళ్ళు చిన్న శాస్త్రం చెప్తారు, కాస్తంతది గంపంత. గంప అంటే కూడా తెలియదు ఇప్పుడు వాళ్ళకి. గంపలో 10 పుట్లు ఒడ్లు పడతాయి పూర్వకాలం. కాస్తంటే గంపంత అంటారు అని అర్థం. అంటే కొంచెం తెలుసుకుని ఎంతో తెలిసినట్టు విర్రవిగేటటువంటి తత్వం అనమాట అది. స్వామి దానికి హీరో బికమ్స్ జీరో ఇఫ్ హీ ఫర్గాట్స్ గాడ్. దైవత్వం సర్వత్రా ఉన్నదనే తత్వాన్ని ఏ మానవుడు తెలుసుకునునో అదే పూర్ణమైన తత్వము. అదే మనకి అనోరణీయాన్ మహతో మహీయాన్ అని మనం చెప్తున్నాం. వాజ్పేయి కూడా చెప్పాడు, మోక్ష ప్రాప్తి కోసం ప్రయత్నం చేస్తుంటారని. ఏమిటి ఈ మోక్షం అంటే? మోక్షమే మోక్షము అనగా ఏమిటి? వాయువు. వాయువులో చేరినప్పుడు ఏకమైపోతుంది. నీరులో చేరినప్పుడు ఏకమైపోతుంది. అగ్నిలో చేరినప్పుడు ఏకమైపోతుంది. అదే విధముగా భగవంతుడు జ్యోతి స్వరూపుడు. నీవు జ్యోతిగా మారు, అప్పుడు నీవు దాంతో ఏకమైపోతావు. భగవంతుడు అరూపుడు కనుక రూపతత్వము పైన భ్రాంతితో ఉండకు, అప్పుడు నీవు ఆత్మలో ఏకమైపోతావు. ఇక్కడ సాయిరా ఒక్క నిమిషం. భగవంతుడు అరూపుడు, రూపనామ రహితుడు అని మనం రోజు నిర్గుణ నిరాకార పరబ్రహ్మస్వరూపం అని చెబుతున్నాం మనం. కనుక రూపతత్వం పైన భ్రాంతితో ఉండకు, అప్పుడు నీవు ఆత్మలో ఏకమైపోతావు. ఎప్పుడు? భ్రాంతి వీడితే శాంతి అన్నారు. ఆ భ్రాంతి, ఈ రూపం అని, ఈ నామం అని మనకి చెప్తూ ఉంటారు. అప్పా ఇక్కడ భలే శక్తి అండి, అక్కడ దేవుడికి భలే శక్తి ఉందండి, ఆ స్థలం భలే శక్తివంతమైందండి, చాలా పరిపూర్ణమైనటువంటిదండి అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక్కడ చాలా పవర్ ఉందండి, మీరు అక్కడికి వెళ్ళి మొక్కుకున్నారండి మీ కోరిక తీరుతుందండి అంటారు. అంటే పవర్ మనలోనే ఉంది. ఎప్పుడైతే అక్కడున్న పవర్కి ఇక్కడున్న హార్ట్ వెళ్ళి టచ్ అవుతుందో ఈ వైబ్రేషన్, ఆ వైబ్రేషన్ ఏకమై అక్కడ మనకి కోరిన కోరికలు కానీ, మనలో ఉన్న దుష్టత్వం పోవటానికి కానీ, మనకున్నటువంటి జాడ్యాలు పోవటానికి కానీ కారణం క్షేత్ర దర్శనాలు చేసేది. అందుకే అక్కడ ఉన్నటువంటి, అక్కడ మంత్రపూర్వకంగా స్థాపితమైనటువంటి, మనకి సార్ కూడా పెట్టారు చూడండి, ఎంత బాగా పెట్టారు. దాంట్లో మన లింకులో పెట్టారు. దాంట్లో ఈ దేవాలయాల విశిష్టత ఏంటి, ఆ ధ్వజస్తంభం ఏంటి, దాని కింద విగ్రహం ఆ తామ్ర రేకులు ఎందుకు పెడతారు, దాంట్లో నవరత్నాలు ఎందుకు పెడతారు, దాంట్లో వచ్చిన వైబ్రేషన్స్ ఏమిటి, ఎంత వివరంగా పెట్టారో మనకి లింకులో. మరి ఎక్కడి నుంచి తెలుసుకున్నారో మహానుభావుడు ఆయన. మనకి ఆ క్షేత్రానికి దర్శనం చేస్తున్నప్పుడు, ఆ ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు ఎందుకు వచ్చిందంటే ఆ మాట ఇక్కడ మనకి, ఇక్కడ రూపతత్వమైనటువంటి భగవంతుని యొక్క వైబ్రేషన్స్, దేహాత్మానం కలిగిన మానవుడు ఆత్మతత్వం ఎట్లా అర్థమవుతుంది? కనుక ఆత్మతత్వం పైననే నీ మనస్సును కేంద్రీకృతము చేయాలి, అప్పుడే ఆత్మతో ఏకమైపోతుంది. ఈ ఏకత్వాన్ని సాయుధ్యము అన్నారు. ఇదే నిజమైన ఏకాత్మ, సర్వభూతాంతరాత్మ. అంటే ఉన్నది ఒక్కటే, కానీ అనేక మంది అనేక రూపనామములుగా భావిస్తూ ఉంటారు. వివిధ రూపములు కానే కాదు. ఈ ప్రపంచమది ఒక్కటే, ఒక్క స్వరూపము. మిలియన్స్ అని ఒకటి ప్రక్కనే సున్నలు పెట్టుకొని పెద్ద సంఖ్యగా చెబుతారు. కాదు కాదు, దానికి మూలము ఒకటే. 1+1+1+, ఈ విధంగా పోయినప్పుడు మిలియన్లు, ఈ విధంగా పోయినప్పుడు మిలియన్లు అయిపోతున్నాయి. కానీ ఉన్నది ఒక్కటే. ఒకటి ప్రక్కన అనేక సున్నాలు పెట్టినప్పుడు అనేక మిలియన్లుగా మారిపోతున్నారు. జీరో ఏమిటి? వరల్డ్ ఈజ్ జీరో,
లైఫ్ ఈజ్ జీరో, సన్ ఈజ్ జీరో, మూన్ ఈజ్ జీరో, స్కై ఈజ్ జీరో, ఎవ్రీథింగ్ ఈజ్ జీరో. ఒక తూరి కనిపిస్తుంది, ఒక తూరి కనిపించదు, కానీ ఒకటి ఈజ్ హీరో, అతడే భగవంతుడు. ఆ హీరో ప్రక్కన జీరోలు పెడితే మిలియన్స్ గా మారిపోతుంది. హీరో బికమ్స్ జీరో ఇఫ్ హీ ఫర్గెట్స్ గాడ్. కనుక ఒకటి అనే ప్రాణ సమానమైన భగవంతుని మర్చిపోతున్నారు. కనుకనే జీవితమందు జీరోలుగా రూపొందుతున్నారు. ఇవి మనకి స్వామి రోజు మనకి వివరిస్తూనే ఉన్నారు. భగవంతుడు ఒక్కడే గాడు, ప్రపంచం అంతా జీరో. జీరోలు నువ్వు సున్నాలు పెట్టుకుని మా ఇంటి దగ్గర నుంచి మీ ఊరు దాకా నువ్వు జీరోలు పెట్టినా నీకు అందులో ఏమీ మిగలదు. కానీ నన్ను ముందు పెట్టి మీ ఊరు దాకా కాదు ఇంకో ఊరు దాకా కూడా జీరోలు పెట్టుకుంటూ పోతే అవన్నీ నీకు క్రెడిట్స్ అనేటువంటి విషయాన్ని చెప్పారు. నీ దేహాభిమానమును సర్వాభిమానంగా మార్చుకున్నప్పుడు దైవము నీవు ఒక్కటైపోతారు. ప్రేమ స్వరూపులారా, దైవత్వం బయట ప్రదేశంలో ఎక్కడా లేదు. నీవే దైవము, నీవే బ్రహ్మవు, నీవే మోక్షము, నీవే సర్వస్వము. ఆ సత్యాన్ని నీవు చక్కగా విచారణ చేసి గుర్తించుకో. ఏమిటి ఎంక్వైరీ చేస్తున్నారు ఈనాడు? ఏమి ఎంక్వైరీ చేయటం లేదు. లక్షల కొద్దీ పరిశోధనలు జరుగుతున్నాయి, పరిశీలన మాత్రం శూన్యం. పరిశోధనలకు కోట్లు ఖర్చు చేస్తున్నారు, పరిశీలనకు నయా పైసా. పరిశీలనకు నయా పైసాతో కూడినవి. పరిశోధనలకే జీవితం అంతా వ్యర్థము గావించుకుంటున్నారు. జీవితం అంతా చదవటం కోసమే వినియోగిస్తే ఇంత చదివింది వినియోగించేది ఎప్పుడు? కనుక పరిశోధన చేసిన దానిని పరిశీలనలో జీవితాన్ని అంకితం గావించాలి. ఏ వ్యక్తి యందు అయినను దేహమునందు మార్పులు ఉన్నవి కానీ ఆత్మ యందు ఒక్కటే. ఈ టంబ్లర్లో వాటర్ ఉన్నది, ఈయన తెలుగువాడు నీరు అన్నాడు. మా వాజ్పేయి 2 తెలుగు పదాలు చెప్పాడు, సోదర సోదరీమణులారా అని. ఎంతో ఆనందం వేసింది. నీరు అంటారు తెలుగువారు, హిందీ వారు పాని అంటారు, ఇంగ్లీష్ వారు వాటర్ అంటారు, తమిళం వారు తన్ని అంటారు, సంస్కృతం వారు వారి అంటారు. ఈ పేర్లలో మార్పు వచ్చిందే గాని వాటర్లో మార్పు లేదు. అదే విధముగా దైవత్వములో అనేక రూపనామములు మార్పు చెందుతున్నాయి, అనేక నామములు మార్పు చెందుతున్నాయి, కానీ ఆత్మతత్వం ఒక్కటే. అందరి యందు ఉన్నది అది ఒక్కటే, అదే కాన్షియన్స్. అది కాన్షియస్నెస్ నుండి వచ్చింది. దీన్ని ఏ సైంటిస్టు గాని, ఏ వాది గాని, నాస్తికుడు గాని అందరూ అంగీకరించక తప్పదు. నాస్తిక, ఆస్తిక, నాస్తిక, ఆస్తిక అన్ని రకముల వారు ఒప్పుకొనక తప్పదు. భోగి, యోగి, అనురాగి, బైరాగి అందరి యందు ఏకత్వమే ఉంటున్నది. కానీ మానవుడు తన దేహముపై కాన్సన్ట్రేట్ చేయటం వలన తన రూపమును మాత్రమే గుర్తించుకుంటూ పోతున్నాడు. దేహములన్నీ కలర్ బెలూన్స్, సైజు కొద్ది ఉంటున్నాయి. బెలూన్స్ సైజులు వేరు, రంగులు వేరు, కానీ ఊదిన గాలి ఒక్కటే. ఒక్కో బెలూన్ నందు చేరిన గాలి బెలూన్ రూపాన్ని పొందుతున్నది. బెలూన్లో లేని గాలి సర్వత్రా వ్యాపించినదిగా ఉన్నది. సర్వత్రా వ్యాపించిన గాలి కాన్షియస్నెస్. ఈ బెలూన్లో ఉన్నదే కాన్షియన్స్. ఈ
కాన్షియస్నెస్ గా మారాలంటే ఏం చేయాలి? ఆ బెలూన్లోని గాలిని అధికంగా ఊదితే ఫట్ అని పగిలిపోతుంది. సర్వత్రా ఉన్న గాలిలో ఏకమైపోతుంది. నీ దేహాభిమానం అనే ప్రేమను సర్వాభిమానంగా మార్చుకో. ఫస్ట్ మనకి హెడ్డింగ్ లోనే స్వామి చెప్పారు, దేహాభిమానాన్ని సర్వాభిమానంగా మార్చుకోవాలి. మనకి ఎన్నో రకాల ఉదాహరణలు ఒక్కొక్కటి కాదు, అన్ని విషయాల్లో. పూల రంగులు వేరు, పూజ ఒక్కటే. సతుల జాతులు వేరు, పాలు ఒక్కటే. శృంగారములు వేరు, బంగారం ఒక్కటే. పూల జాతులు వేరు, పూజ ఒక్కటే. ఇదే ఉదాహరణ. వాళ్ళకి ఏది కదా, చిన్నపిల్లలు కూడా క్లాసులు అర్థమయ్యేటట్టు మనం చిన్న పిల్లలకు కూడా బాగా అర్థమయ్యేటట్టు ఎట్లా చెప్పారంటే, ఒకసారి అనిల్ కుమార్ గుంటూరులో గ్రూప్ 3 పిల్లలకి, బాల వికాస్ పిల్లలందరికీ క్లాస్ చెప్పారు. ఇదే మాట గట్టిగా గుర్తుండిపోయింది పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ కూడా. స్వామి చెప్పింది, స్వామి చెప్పిన మాటలే మనం పదే పదే చెప్పుకోవటం ద్వారా, సత్సాంగత్యంలో చెప్పుకోవడం ద్వారా మనసుకు హత్తుకుని, మనకి ఆ వస్తువు చూసినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ స్వామి యొక్క సూక్తి మన మనసుకు హత్తుకుని, మనలో ఒక వైరాగ్య భావన, మనలో ఒక సర్వత్ర భావన, సర్వ అభిమాన భావన మనకు వస్తుంది. అక్కడ మేము ఆ రోజు డెకరేషన్ కి బెలూన్స్ కూడా కట్టాం. అందులో ఒక బెలూన్ తెమ్మన్నారు. ఒక బెలూన్ తెచ్చిన తర్వాత, ఇది గాలి ఉన్నది, దీంట్లో గాలి ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ గాలి? బయట ఉన్న గాలి అందులోకి వచ్చింది. మరి ఇప్పుడు ఇవి, అది అనంతము, ఇది జీవత్వము అని చెప్పారు. అది సముద్రము, ఇది చెరువు, ఇది టంబ్లరు, అది బిందెలో వాటర్, అన్నిట్లో ఒక్కటే అనేటువంటి తత్వాన్ని చెప్పడం కోసం, ఎప్పుడైతే ఈ బెలూన్ పగిలి అనంతమైనటువంటి గాలిలో కలిసిపోతుందో, ఈ జీవతత్వం కూడా, మన వాళ్ళు చెప్తారు, ఆ లోకానికి వెళ్ళారు ఇన్ని. నిన్న ఒకళ్ళు ఎవరో చెప్తున్నారు, పితృదేవతల పూజలప్పుడు సంవత్సరానికి ఒకసారి ఎందుకు పెడతారు ఏంటంటే, సంవత్సరం ఆ పితృదేవతల కాలంలో ఒక్కటిట. ఈ కాల గమనంలో మనం పెట్టుకున్నటువంటిది, ఈ పరిమితులు మనం పెట్టుకున్నాం, పగలని రాత్రిని. కరెక్ట్ గా మన సైన్స్ ప్రకారంగా చూసినా కూడా సూర్యుడు నిద్ర లేవటం లేదు, వేడి నిద్ర పోవటం లేదు. మనం నిద్రపోతున్నాం, నిద్ర లేస్తున్నాం. ఆ భూమి తిరుగుతున్నప్పుడు, అడ్డం వచ్చినప్పుడు రాత్రి, అడ్డం తొలగి వచ్చినప్పుడు పగలుగా మనం మార్చుకుంటున్నాం. మనం పెట్టుకున్నవి ఈ కాల ప్రమాణాలు. మన జీవిత ప్రమాణంలో, మన జీవిత కాలంలో మనం చేరవలసిన గమ్యస్థానానికి మనకి ఋషులు, మునులు వీటిని, అందుకనే భగవంతుని కాలాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనిమితాయ నమః, మళ్ళీ కాలాయ నమః, కాలాతీతాయ నమః. ఈ కాలం మనకే గాని ఆయన కాలం ఏమీ లేదు, రూపం లేదు, నామం లేదు. నిరంతరం సచ్చిదానంద స్వరూపం శివోహం శివోహం. ఎప్పుడు అహం స్వరూపంలోనే, అంతటా నేను నేను నేను. ఆనందో బ్రహ్మ, ఆనంద స్వరూపంలో మనం కూడా ఈ దుఃఖాలు, ఈ బాధలు, ఈ ఆలోచనలు, మనం నిశ్చలంగా కూర్చున్నామని మనస్సు అక్కర్లేని అల్ప విషయాల మీద వెళ్ళిపోతూ ఉంటుంది. దానికే కాన్షియస్నెస్ అని పరమాత్మ చెప్తున్నాడు. అనంత తత్వంలో మన యొక్క మనస్సుని ఏకాగ్రపరచాలి అంటే బుద్ధికి పదును పెట్టాలి. బుద్ధికి పదును పెట్టాలంటే చిత్తంతో జాగ్రత్తగా చింతించాలి. విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి మనస్సు వచ్చే ఫోర్స్, ఆ ఫోర్స్ను తట్టుకోవాలంటే అక్కడ మన ఆలోచనల్ని డిస్క్రిమినేట్ చేయాలి. ఇది నాకు ఉపయోగపడేదా? మనం చెప్తారు ఎంపిక పళ్ళు అంటాం. మనం వెళ్ళిన తర్వాత ఎంపిక చేసుకుంటాం పళ్ళు కొనటానికి వెళ్ళినప్పుడు. దాంట్లో సొట్టలు, నొక్కుళ్ళు, ఏదన్నా ఒత్తుకుపోయి అట్టా ఉన్న పళ్ళు పక్కన పెడతాం. చక్కగా నీట్గా ఉన్న పళ్ళు, ఇప్పుడు మామిడి పళ్ళ కాలంలో మనమందరం మామిడి పళ్ళు కొంటున్నాం. జాగ్రత్తగా చూస్తాం, ఎక్కడ నక్కుడినట్టుగా రంగు మారిన దాన్ని పక్కన పెట్టి ఎంపిక పళ్ళు ఎంపిక చేసుకుంటాం. అలాగే
మనం ఒక జ్యోతి ధ్యానంలో కూర్చున్నా ఈ ఈ తత్వాన్ని గురించి సర్వాభిమానాన్ని ఎలా పెంచుకోవాలి, దేహాభిమానాన్ని, ఆ దేహ భావంలో దీన్ని కూడా చిన్న అల్పంగా చాలా నిత్య జీవితంలో మన పూర్వకాలం పల్లెటూళ్ళల్లో పెంట పోగులు అనేవారు. అంటే ఈ బర్రెలవి వేసినటువంటి గడ్డి, తొక్కేసిన గడ్డి, పేడ అన్ని తీసుకెళ్లి ఆ గుంటలో వేస్తారు. అది అడుగు నుంచి మన్నుగా మారి అది ఎరువుగా మారుతుంది. మళ్ళీ దాని వేసంకాలం పొలాల్లో జల్లి బళ్ళ మీద ఆ ఎడ్ల బండితో ఆ ఎరువునంతా పంట పొలాలకి తోలుతారు. మళ్ళీ అక్కడ గుంట ఏర్పడుతుంది. మళ్ళీ ఈ చెత్త అంతా రోజు తీసిన అందులో వేస్తారు. ఈ శరీరం కూడా పుట్టినప్పుడు అమ్మకి రెండు అరిచేతుల్లోకి సరిపోయేటటువంటి ఈ బిడ్డ 6 అడుగుల వస్తువుగా ఎలా తయారవుతున్నాడు. ఎందుకనంటే దేహం అంటే ఏమిటి, దేహం ఎలా ఏర్పడుతోంది, ఎంత శాస్త్రం ఇప్పుడు ఈనాడు సైన్స్ వచ్చింది కానీ స్కానింగ్లు వచ్చాయి కానీ అంతకు పూర్వము మహనీయులు మహాత్ములు మనకి తత్వంలో కూడా వీరబ్రహ్మం గారి తత్వంలో, అంతకుముందు మన పెద్దలు చెప్పిన తత్వంలో కూడా తల్లి గర్భంలో ఈ శిశువు ఎప్పుడు ఏ అవయవం ఏర్పడుతుంది, ఎలా కదలిక కదులుతుంది, ఏ రకమైనటువంటి అక్కడ ఆహారం లభిస్తుంది, ఏ విధమైనటువంటి కాళ్ళు చేతులు కదిలిస్తుంది, ఆ లోపల ఉన్నటువంటి గర్భసంచిలో ఆ పిండం జీవుడుగా మారి ఒక పిల్లగా మారి, అదేవిధంగా ఎందుకనంటే దేహాభిమానాన్ని సర్వాభిమానంగా మార్చడానికి మనం దేహంగా ఏర్పడక ముందు సర్వత్రా ఉన్నటువంటి ఈ పంచభూతాత్మక స్వరూపంలో తిరుగుతూనే ఉన్నాం మనం. అది ఆ క్షణంలో మనం చేసిన పాప కర్మ అనుభవాలని బట్టి ఆ దైవ సంకల్పం చేత మన కర్మానుసారంగా ఎక్కడెక్కడ రుణానుబంధాలు ఉంటాయో ఆ రుణానుబంధ రూపంగా ఈ దేహం ఏర్పడుతుంది. ఈ దేహం ఏర్పడినప్పటికీ కూడా ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించటానికి నువ్వు ఈ కనిపించే పంచభూతాత్మకమైన స్వరూపం దేహం కాదు, నువ్వు సర్వత్రా ఉండిన దివ్య శక్తివి అనే దాన్ని గుర్తు చేయడానికి ఇక్కడ ఈ పేరాలో భగవాన్ బాబా వారు మనకి క్షుణ్ణంగా చిన్న బెలూన్తో ఉదాహరణ చెప్తూ, నువ్వు అందరి వాడివి, అందరూ నీలో ఉన్నారు కనుకనే స్వామి ఇక్కడ మమాత్మ సర్వభూతాంతరాత్మ, నేను 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 కలిపి నేనే అని చెప్తున్నారు. మళ్ళీ స్వామి అనేక సార్లు మనకి చెప్పారు, ఐ ఐ ఐ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ అనేటువంటి దాన్ని ఉయ్ అని కూడా ఒకసారి చెప్తారు. ఆ ఉయ్లో మళ్ళీ డివైడ్ చేస్తే ఐ ఐ ఐ కలిసి మళ్ళీ ఉయ్ అయ్యింది. అందువలన మనందరం వేరు కాదు. అందుకనే ఇక్కడ మనందరినీ ఒక దండలాగా గుచ్చి చక్కగా నేను చెప్పిన నా జన్మదినోత్సవానికి చెప్పిన హంసోచ్య బోధక అనేటువంటి విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి అనుక్షణము నా యొక్క వాక్ సంపదని, నా యొక్క వాక్ విభూతిని మీరందరూ ఆహారంగా తీసుకుంటూ అభివృద్ధి చెందుతూ హలో మేడం, ఒక్క నిమిషం. సార్ చెప్పండి సార్. ఒక నిమిషం అలా ఇస్తాను నేను. అలాగే సార్, తప్పకుండా. జస్ట్ లిజన్. ఐఎమ్ రికార్డింగ్ ద ఓల్డెన్ డేస్ ఫ్రమ్ ఫస్ట్ డే టు 146 days. ఏం జరిగిందో తెలుస్తుంది. నన్ను మాట్లాడండి, మీరు మాట్లాడద్దు ప్లీజ్. ఐఎమ్ రికార్డింగ్ ద total this yajna from starting day to 146 days, how that journey was gone. I'm recollecting, I am enjoying the beauty. ఆ పాత రోజుల్లో రికార్డ్ నా దగ్గర లేదు. ఐఎమ్ రైటింగ్ నౌ. నా దగ్గర ఉన్న డేటా ప్రకారం మై రికార్డింగ్ ఎవ్రీథింగ్ ఇన్ మై బుక్లెట్ అండ్ ఐ విల్ షో దట్ బుక్లెట్. ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ అనమాట. Only limited members. I am writing Vali Moham, I am writing Kundari, I am writing Ramondaram. I am not telling Sairam even. I am telling Ramonda, I am writing Ram, I am writing Vali Moham, I am writing Kundari. In those days we were having 10 members. Just 2 days back I spoke with Jaiprakash Sairam's mother. She is 95 years old. First she unable to recognize my voice. I told my name is Lakshmi Narayan. Then finally his son told that he is MLN Saramma. Until then he recognized, because he lost a daughter, he lost a son, but he was there like that for 95 years. All God. I am enjoying the beauty that happened 4 years back, from how that journey moved from first day to 146 days.
లాస్ట్ 2-3 రోజులు బట్టి ఇదే ఒక ప్రాజెక్ట్ వర్క్ లో మొదలు పెట్టాను. రాత్రి లేదు, ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు ఆ ప్రీవియస్ హిస్టరీ అంతా రికార్డింగ్ ఇన్ మై డైరీ. థ్యాంక్ యూ మేడం, మాట్లాడండి. మాట్లాడినమ్మా బ్రహ్మరామ గారు, మాట్లాడండి. సాయిరాం సాయిరాం. భగవాన్ బాబా వారి యొక్క ఈ అనుభవాలు చెప్పుకుంటూ, స్వామి చెప్పిన మాటలు చెప్పుకుంటూ, అప్పుడు దైవము నీవు రెండు ఒక్కడైపోతావు. కేవలం క్వాంటిటీ డిఫరెన్స్ కానీ క్వాలిటీ ఒక్కడే. సముద్రం చూస్తే పెద్దదిగా కనిపిస్తుంది కానీ అది ఒక చిన్న టంబ్లర్ లో సముద్రం నీరు తీసుకువస్తే తక్కువగా అనిపిస్తుంది. క్వాంటిటీ డిఫరెన్స్ కానీ ఆ సముద్రంలో సముద్రం టేస్ట్ గ్లాసు నీరులోని టేస్ట్ ఒకటే. ఈ టేస్ట్ యొక్క ఏకత్వాన్ని తెలుసుకోకుండా మానవుడి జీవితాన్ని వేస్ట్ చేస్తున్నాడు. కనుక మానవత్వంలో దైవత్వం ఒక ఆకర్షణ శక్తి. ఒక చిన్న ఉదాహరణ, ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చారు, వీరిని ఎవరు ఆహ్వానించారు? ఎవరి ఇన్విటేషన్ పంపారు? ఇన్విటేషన్స్ మేము కొట్టడం లేదు ఎప్పుడు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దేహము పైన, ఈ దేహమునకున్న ప్రేమ ఆకర్షణే అనురాగమునకు మూల కారణము. మిమ్మల్ని ఫోర్సులో తీసుకురాలేదు, ఫోర్స్తో తీసుకురాలేదు. మీకందరికీ తెలుసు, ఈ పొలిటికల్ మీటింగులకు లారీలను మీటింగులకు లారీలను పంపి వారందరినీ తీసుకొస్తుంటారు. కానీ మేము ఎవరు రావద్దు అని చెప్పినా వస్తుంటారు. ఇదంతా ప్రేమ యొక్క ఆకర్షణే. ఇదే డివినిటీ, ఇదే డివైన్ మ్యాగ్నెట్, అదే నిజమైన అయస్కాంతం. ఒక చిన్న ఉదాహరణ, పవిత్రమైన రామాయణ చరిత్ర ఎందు ఈ పవిత్రమైన దృశ్యాన్ని మీరు కనిపెట్టవచ్చును. సీత బాల్యమునందు శివధనస్సును ఎత్తిందని జనక మహారాజు గుర్తించి, ఈ శివధనస్సును ఎత్తిన వానికి నా బిడ్డనిచ్చి వివాహం చేస్తానని ప్రామిస్ చేశాడు. సీత ఎవరు? బాలికి అయిన ఈమెకు అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె భూజాత, భూమి యొక్క బిడ్డ కనుక ఆమెకు ఆ ఆకర్షణ శక్తి ఉంటున్నది. మీరు మాట్లాడండి, మీకు నాకు సంబంధం లేదు. సరే సరే. కనుక ఆమెకు ఆ ఆకర్షణ ఉంటున్నదని భూజాత, భూమి యొక్క బిడ్డ కనుక ఆమెకు ఆ ఆకర్షణ శక్తి ఉంటున్నదని. భూమంతా ఆకర్షణ శక్తియే, భూమంతా అయస్కాంతమే, ఎక్కడ చూచినా అయస్కాంతమే. త్రాగే నీరు లోపల, తినే తిండి లోపల, పీల్చే గాలి అంతా అయస్కాంతమే. కనుక ఆమె సులభంగా ఎత్తింది. దానిని ఎవరు ఉంచారు? రాముడే ఉంచాడు. రాముడు ఎవరు? డివైన్ మ్యాగ్నెట్. ఆ డివైన్ మ్యాగ్నెట్ కాబట్టే దానిని సులభంగా ఉంచాడు. ఈ డివైన్ మ్యాగ్నెట్ అందరి యందు ఉంటున్నది, కానీ ఆ మ్యాగ్నెట్ ఎక్కువ ఎవరి యందు అధికంగా ఉంటున్నది. దానిని అనేక రకములుగా ఆకర్షిస్తున్నది. దీనిని ఏ విధముగా అభివృద్ధి చేసుకోవాలి? ప్రేమ చేతనే దీన్ని అభివృద్ధి చేసుకోవాలి. INUR 1 అని పెట్టుకుంటే, INUR నాట్ ఓన్లీ 1 బట్ INUR we అయిపోతుంది. మనము ఏకత్వంలో పోవాలి. సాయి
దివ్యత్వములో ప్రయాణం చేయాలి, ఐకమత్యంలో ఆనందాన్ని అనుభవించాలి, ప్రేమతత్వములో జీవితాన్ని గడపాలి. నీ యందున్న శక్తి సామర్థ్యములు ఏ వ్యక్తి యందు కనిపించవు. దైవము నీ యందే ఉంటున్నాడు, నీవే దైవము. ఈ తత్వాన్ని మొట్టమొదటి మీరు గుర్తించాలి. దీన్ని గుర్తించినప్పుడు ఏ విధమైన సందేహములు అవకాశం ఉండదు. దీనికి స్వామి ఈ ఉపన్యాసం చెప్పినప్పుడు ఇటువంటిది స్వామి తన గురించి తాను చెప్తూ, తాను డివైన్ మ్యాగ్నెట్ అని చెప్పారు కదా, స్వామి అడుగు తీసి అడుగు తెస్తుంటే మ్యాగ్నెట్ ఆకర్షిస్తోందని చెప్పారు స్వామి ఒకసారి. తన్ను మ్యాగ్నెటే, భూమి మ్యాగ్నెటే. స్వామి అడుగు తీసి అడుగేయాలంటే చాలా అప్పుడు ప్రత్యక్షంగా చూపించారు స్వామి. ఇట్లా కాలు ముట్టుకోవడానికి కూడా మ్యాగ్నెట్ పవర్, డివైన్ మ్యాగ్నెట్ అని చెప్పారు. తానే రాముడని నిరూపించడం కోసం స్వామి ఈ విషయాన్ని అక్కడ చెప్తూ, రాముడు డివైన్ మ్యాగ్నెట్ అని, సీత భూజాత గనక ఆవిడ మ్యాగ్నెట్ అని, అందువలన తేలిగ్గా ఉంచాడని, ఆవిడ దాన్ని తేలికగా చిన్న బాల్ లాగా, చిన్న ఆట వస్తువు అడ్డ వస్తే పక్కన పెట్టినట్టుగా ఆవిడ సింహధనస్సును పెట్టిందని, వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి డివినిటీని, అదే ఆకర్షణని మనకి స్వామి తేలికగా తెలియజేస్తూ, తానే ఆ రాముడని, నన్ను ఈ మ్యాగ్నెట్ కథలనివ్వటలేదు అని కూడా ఒకసారి చెప్పారు స్వామి. ఆ మ్యాగ్నెట్స్ అంటే ఇంకా వేరే చెప్పక్కర్లా మనకి, ఇంకా వివరంగా స్వామి. ప్రేమ అనే కలర్ గ్లాసెస్ వేసుకుంటే అంతా ప్రేమమయంగానే కనబడుతుంది. అనేక మంది అనేక విధములుగా భూషణ తిరస్కారములు చేస్తూ ఉంటారు. కానీ దీనికి కారణం ఏమిటి? ఇది వారి దుర్బుద్ధి యొక్క లక్షణము. ఇలాంటి వారే ఇతరులను దూషిస్తూ ఉంటారు. ఎవరు దూషిస్తారు? మంచివాడు ఎవరిని దూషించడు, చెడ్డవాడే ఇతరులను దూషిస్తాడు. తన యందు అనేక దోషములు ఉండబట్టి ఇతరుల దోషములు వెతుకుతూ ఉంటాడు. తనలో మంచి భావములే ఉంటే ఇతరుల దోషములు ఏమాత్రము కనిపించవు. రెడ్ కలర్ గ్లాసెస్ వేసుకుంటే అంతా రెడ్ గానే కనపడుతుంది, బ్లూ కలర్ గ్లాసెస్ వేసుకుంటే అంతా బ్లూగానే కనపడుతుంది. కనుక ప్రేమ అనే కలర్ గ్లాసెస్ వేసుకుంటే అంతా ప్రేమమయంగానే కనపడుతుంది. ద్వేషం అనే గ్లాసెస్ వేసుకుంటే కేవలం తన యొక్క దృష్టి దోషమే. ఎవరు మనలను దూషించినా మనం లెక్క చేయకూడదు. గట్టిగా దూషిస్తే గాలిలో చేరిపోతుంది. ఆ దూషణ తనలో తాను దూషించుకుంటే తనకే చేరిపోతుంది. దేహాన్ని దూషిస్తున్నారా? దేహము ఒక జడం లేక ఆత్మను దూషిస్తున్నారా? ఆ ఆత్మ నీ యందు కూడా ఉంటున్నది. కనుక నిన్ను నీవు దూషించుకున్న వాడివే అవుతావు. ఈ సత్యాన్ని గుర్తించిన వాడే సత్యాన్వేషణ సల్పేవాడు. తన దోషాలను వందల కొద్దీ ఉండినప్పటికీ తాను గుర్తించడానికి ప్రయత్నించడు. ఇతరులలోని అణుమాత్రము తప్పును కొండల వలె పెంచుతారు. ఇది వారికి ఒక స్వభావముగా అవుతుంది. ప్రతి విషయమునందు తనలోని దోషములే ప్రతిబింబిస్తున్నాయి. అతన్నే రిఫ్లెక్షన్, రియాక్షన్, రిసౌండ్, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అన్ని ఇటువంటివే. పిల్లలకి మనం కథలు చెప్పేటప్పుడు, పాటలు చెప్పేటప్పుడు వాళ్ళ మనసుకి పసి హృదయాల్లో అద్దుకునేటట్టుగా, ఇది చిన్న విషయం అనుకుంటాం, ఇదే మనకి సర్వ జాడ్యానికి కారణం అవుతుంది.
ఒక వేలు బయటికి చూపిస్తే మన వైపు 4 వేలు చూపిస్తున్నారు పెద్దలు ఎప్పటి నుంచో మనకి ఏనాటి నుంచో చెప్తున్నారు. దీనికి మీరందరూ పెద్దలైనా కాసేపు పిల్లలు అనుకోండి, మా బాల వికాస్ క్లాస్ లో ఉన్నాం అనుకోండి. ఒక పెద్దలు మాకు ట్రైనింగ్ ఇచ్చిన గురువు చెప్పారు, పిల్లలకి తేలిక అర్థం అవ్వడం కోసం చాలా తేలికగా ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండ చక్కగా విరాజిల్లుతూ ఉంది. చక్కని చెట్లు, పెద్ద పెద్ద రాళ్ళు, చిన్న రాళ్ళు, రంగురంగుల రాళ్ళు, చెట్లు, కాయల చెట్లు, పూల చెట్లు, పండ్ల చెట్లు విరాజిల్లుతుంది. బాగా విరాజిల్లు ఉందన్నమాట. సరే, అక్కడ ఒక చిన్న ఉడత చెంగుని ఎగురుతూ తిరుగుతోంది. అప్పుడు ఈ కొండ గర్వం వచ్చింది. ఆహా, నేను ఎంత పెద్దగా ఉన్నాను, నా మీద ఎన్ని రాళ్ళు మోస్తున్నాను, ఎన్ని చెట్లు మోస్తున్నాను, ఆహా అనుకుంటున్నా. నా అంత గొప్పవాడు లేడు, నా అంత శక్తివంతుడు లేడు అని గర్వంతో ఉంది. ఆ గర్వం మితిమీరిపోయినప్పుడు ఒక చిన్న ఉడత చెంగుని ఎగురుతుంటే అప్పుడు ఉడత నన్ను బూష్ ఉడత, నా ముందు నువ్వెంత, బూష్ ఉడత నువ్వెంత, నలుసంత అని ఎక్కిరించి వేళాకోళం చేసింది. అప్పుడు ఉడత భయపడకుండా తాను ఆత్మస్వరూపుని అనుకుని, తాను కొండ అంతా సర్వత్రా ఉన్నవాడు భగవంతుడేనా నేను రాముడి చేత అనుగ్రహింపబడిన ఉడత అన్నమాట. అది ఎందుకంత గర్వమయ్యా, ఎవరి గొప్పవారి ఇన్ని రాళ్ళు మోగి నీవు, ఇన్ని చెట్లు మోగి నీవు, జీడి గింజ కొరకగలవే, ఆవగింజ కొరకగలవే, ఎందుకంత గర్వమయ్యా, ఎవరి గొప్పవారి. భగవత్ సృష్టిలో నువ్వు నేను వేరు కాదే, భగవంతుడు నీలో నాలో అంతటా అణువణువులో ఉన్నాడే. సృష్టించిన సృష్టికర్తకి లేని గర్వం ఇంకెందుకయ్యా, ఆయన చేతిలో బొమ్మలమే కదా అని దానికి ఒక చిన్న వేదాంతం చెబుతుంది అనమాట ఈ చిన్న ఉడత. సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజు చెప్పినట్టుగా ఆ చిన్నవాడు పసితనంలో కూర్చునే వైరాగి విరాగి భావన కలిగినటువంటి సుఖ మహర్షి పరమాత్మ తత్వాన్ని, పరమ భాగవతాన్ని పరీక్షిత్ మహారాజు చూసినట్టుగా ఎక్కడ ఈ ఉడత ఆ పెద్ద కొండకి కనువిప్పగలిగేటట్టు, ఏం లాభం అయ్యా, ఎన్ని ఉన్నాయి, ఎన్ని వైభవాలు ఉన్నాయి, ఒక ఆవ కింద కొరుకుతావా, ఒక జీడి కింద కొరుకుతావా, నీకు ఆ శక్తి ఉన్నదా, భగవంతుడు ఎవరి శక్తి వారికి ఇచ్చాడు అని అప్పుడు ఈ రిఫ్లెక్షన్ రియాక్షన్ చేస్తామని చెప్తూ ఆయన గర్భము పతనహేతువు అని చెబుతూ, అప్పుడు ఈ చిన్న ఉడత మాటలు విని ఆ కొండ సిగ్గుతో తల ఉంచుతుంది. ఇంకా ఇప్పుడు పరమాత్మ భగవాన్ బాబా వారు మనకు చెప్పినటువంటిది ఏంటంటే, దేహాత్మభావాన్ని సర్వాత్మభావంగా మార్చుకోవాలని, దూషణ భూషణ తిరస్కారాలని ఆత్మోన్నతి పనికిరావని, దూషించడం వల్ల నీకే వస్తాయని ఆ పైన చెప్పిన పదంలో రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్ అనేటువంటి దాన్ని మనకి క్లాసులు ఎలా వేసుకుని ఎన్ని కథలు చెప్పారు స్వామి. ఆ దేవుడు పాపం అణువణువులో ఎన్ని కథలు. ఆ రాజుగారికి జబ్బు చేస్తే ఏది చూసినా కళ్ళు తిరుగుతూ ఉంటా ఉంటే, నాయన అంతా పచ్చరంగు పెట్టుకో, పచ్చరంగుగా చూశానంటే నీ కళ్ళకి జబ్బు తగ్గుతుంది అంటారు. అప్పుడు నాయన ఊరే 2 రాబట్టులారా సైనికులారా, నా జబ్బు తగ్గాలంటే ఊరంతా గోడలకి కిటికీలకి వాళ్ళకి మనుషులకి అందరూ పచ్చని వస్త్రాలు వేసుకుని అందరూ ఆకుపచ్చ వేసుకోండిరా అని చెప్పారు. మళ్ళీ కొన్నాళ్ళుగా ఆ సన్యాసి గారు వచ్చినప్పుడు ఏమిటిరా ఇదంతా అని అంటే, నాయన రాజుగారికి కళ్ళకి జబ్బు వచ్చింది, అంతా పూసాడు మాకు ఆకుపచ్చ రంగులు అంటే, ఇప్పుడు అయ్యా రాజా, నువ్వు తెలియగల వాడు ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి నీ కళ్ళకి ఆకుపచ్చ గ్లాసులు వేసుకుంటే ప్రపంచం అంతా ఆకుపచ్చగా కనిపిస్తుంది కదా. అందువలన మనం ఎవరి మీద దోషారోపణ చేయడానికి కానీ, ఎవరి మీదకి యుద్ధం ప్రకటించడానికి కానీ, ఎవరి సంతోషానికి భగ్నం కలిగించడానికి కానీ, మనం అసంతృప్తి చెందడానికి కానీ ఇదే కారణం గనక ఈ యొక్క సూక్తిని పరమాత్మ మనకి అనుగ్రహించాడు గనక తేలికైన మాటలతో ఆ డివైన్ మ్యాగ్నెట్ ని మనం చేరుకోవడానికి కావలసినటువంటి ఉపాయాలన్నీ ప్రతి చర్య, ప్రతి ధ్వనిగా, ప్రతిబింబంగా తిరిగి వస్తున్నాయి. అన్ని తనలోనివే. ఫలాని వాడు పెద్దవాడు అనుకుంటే ఆ జడతనం నీ యందు ఉంటున్నది కనుక నీలోని ఆ చెడ్డతనం దూరం చేసుకో.
అంతేగాని అతని యందు ప్రవేశపెట్టవద్దు. అప్పుడే మనస్సు పరిశుద్ధమవుతుంది. కనుక మనస్సు నందు పవిత్రమైన భావాలు పెంచుకుంటూ రావాలి. దీనికే మనకి జ్యోతి ధ్యానం చెప్పి చూడండి, ఎక్కడికెక్కడ స్వామి అణువులో అడుగడుగులో వాడిలో ఉన్న చెడు కాకుండా వాడిలో కూడా నీలో ఉన్న దైవత్వమే, నీలో ఉన్న ప్రాణశక్తి ఉందని భావించినప్పుడు మనకి బీపీలు, షుగర్లు మన దగ్గరికి రావడానికి సావకాశాలు తక్కువగా ఉంటాయి. అందువలన మనం జ్యోతి ధ్యానం చేసినప్పుడు స్వామి నీలో జ్యోతిని ప్రసరింపజేసుకో, నీ కుటుంబ సభ్యులలో ప్రవేశించుకో, నీ ఇల్లంతా జ్యోతి స్వరూపంగా భావించుకో, నీ ఇరుగు పొరుగు వారిలో ఇక మొదలుపెట్టి మొత్తం ప్రపంచం, భూమండలం అంతా, సర్వచరాచర ప్రపంచం జ్యోతి స్వరూపంగా భావించుకోమని చెప్పారు స్వామి ఇక్కడ మనకి. అందువలన ప్రతి మానవుడు దివ్యాత్మ స్వరూపుడే. ప్రతి మానవుడు దివ్యాత్మ స్వరూపుడే. కాంతి శక్తి, రేడియో శక్తి, తరంగ శక్తి, ఉష్ణ శక్తి, విద్యుత్ శక్తి, అయస్కాంత శక్తి, ఈ విధమైన శక్తులు ఎన్నో ఉంటున్నాయి. మానవుని యందు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. నా హెయిర్ బ్రష్ గురించి పూర్వము నేను ఈస్ట్ ఆఫ్రికా పోయినప్పుడు డాక్టర్ పటేల్ చాలా గొప్ప భక్తుడు, ఆయన ఈ బ్రష్ ఇచ్చాడు. ఎందుకంటే ఆఫ్రికన్ కు ఏ విధమైన తలకట్టు ఉంటుంది, మన భారతదేశంలోని బ్రష్ దీనిలో పెడితే పళ్ళు విరిగిపోతాయి. ఈ బ్రష్ కు ఐరన్ రోల్స్ ఉంటాయి. ఈ వెంట్రుకలందు ఎంత శక్తి ఉన్నది మీకు ఈనాడు వెల్లడి చేస్తున్నాను. బ్రష్ ఊరికే చేతిలో పట్టుకుంటే చాలు, ఈ వెంట్రుకలన్నీ దానికి ఖర్చుకుపోతాయి. మా పిల్లలు చూచారు, ఎందుక ఈ విధంగా వస్తున్నాయి వెంట్రుకలంతా దీనికి అనగా స్వామి దేహం అంతా ఒక డివైన్ ఎనర్జీగానే ఉంటున్నది. మేడం, అమ్మా ఇక్కడ వెంట్రుకలు అంటే ఎవరికైనా ఇంకో సిచ్యువేషన్ గుర్తుకొస్తుందో అడగండి. ఎనీబడి? ఒకసారి 2 సార్లు చెప్పాను మీకు నేను. ఈ హెయిర్ అనగానే మనకు ఆ సిచ్యువేషన్ గుర్తుకోవాలి. చెప్పనా? చెప్పండి సార్. ద్రౌపది సామాన్యాలు కాదు. ద్రౌపది సామాన్యాలు కాదు. ఆడి భక్తిని వీళ్ళందరికీ చూపించాలి, కృష్ణుడి భార్యలు వీళ్ళందరికీ చూపించాలని చెప్పి వీళ్ళందరూ ఎందుకుంటాడు, ఎప్పుడు కూడా ద్రౌపదిని సేవ చేస్తుంటాడు, ఎప్పుడు ఒక లుక్ వేస్తాడు. అంటే ఉత్తగా ఏడు పిచ్చోడేం కాదు కృష్ణుడు. ఆవిడ భక్తి అండి వీళ్ళకి ఆవిడ ఎంత భక్తి అని చూపించాలని చెప్తే ఒకసారి ఆవిడ తల, నేను నా నాటికలో కూడా పెట్టానండి, నామస్మరణ నాటికలు ఇక్కడ వేయించినప్పుడు ఐ టోల్డ్ దిస్ ఎపిసోడ్ అనమాట. తలంటి పోసుకుని తలలో చూస్తుంటే, మీరు చూస్తుంటారే హెల్ప్ చేయొచ్చు కదా, ఒక దువ్వెన బట్ట దువ్వచ్చు కదా అంటే, అప్పుడు రుక్మిణీదేవి ద్రౌపది యొక్క హెయిర్ డ్రెస్ చేస్తుంటే అందులో కృష్ణ 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 అని సౌండ్ వస్తుంది. That's the devotion of Draupadi. సార్ చదవనా? మీరు చూసుకోండి, అయిపోయింది, చెప్పేస్తాను. స్వామి దేహం అంతా ఒక డివైన్ ఎనర్జీగానే ఉంటున్నది. ఇదే అయస్కాంత శక్తి. ఈ అయస్కాంత శక్తి నఖశిఖ పర్యంతం ఏకంగా ఉంటుంది. ఆ దివ్యశక్తియే ఇంతమంది ఆకర్షణకు మూలాధారం అయింది. ఇది దివ్యశక్తికి సంబంధించిన దివ్య ప్రేమ. నా ప్రేమయే నా యొక్క పెద్ద ప్రాపర్టీ. అందువలనే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, లవ్ ఈజ్ మై ఫార్మ్, ట్రూత్ ఈజ్ మై బ్రెత్, బ్లిస్ ఈజ్ మై ఫుడ్, మై లైఫ్ ఈజ్ my message, expansion is my life, no reason for love, no season for love, no birth, no death. ఆ శక్తికి బర్త్ లేదు, డెత్ లేదు. ఈ దేహానికంతా
రావచ్చును పోవచ్చును. కానీ ఆత్మతత్వానికి జనన మరణములు లేవు. దానికి ఒక రీజన్ లేదు, సీజన్ లేదు. కనుక ఈనాటి మానవత్వంలోని పవిత్రతను చక్కగా విచారించి చూచినప్పుడు దైవత్వం ఒక క్షణంలో అర్థమైపోతుంది. మీరు కూడా అంతే. మీ హృదయాన్ని పవిత్రం కావించుకోండి, దివ్యమైన ప్రేమను పెంచుకోండి. ఒక క్షణంలో మీలో కూడా కాంతి ఆవిర్భవిస్తుంది. మీ రిఫ్రాక్షన్, రియాక్షన్ దివ్యమైన రూపాన్ని ధరిస్తుంది, కాంతి ఆవిర్భవిస్తుంది అని కూడా ఇక్కడ స్వామి చెప్పారు. తర్వాత చాప్టర్లో భగవత్ ప్రేమను ఇచ్చుకునే గాని పుచ్చుకునేది కాదు అని కూడా చెప్తున్నారు. సమయం అయిపోయింది కదా సార్? అయిపోయింది. అందువలన ఇవాళ మనకి స్వామి చెప్పినటువంటి ఈ అహం సత్యబోధక మన బాట అదే, మన పాట అదే. ఆ పాట పాడుకుంటూనే ఈ బాట వెంట వెడుతున్నాం. దాన్నే స్వామి మీరు సామాన్యులు కాదు, అల్పమైన వాళ్ళు కాదు, మీలో బలహీనతలు చేరనివ్వద్దు, దృఢత్వాన్ని పెంచుకోండి. ఎప్పుడైతే దృఢత్వం వస్తుంది అదే ఆత్మతత్వం అని, అదే డివినిటీ అని, అదేనే రిఫ్లెక్షన్, రియాక్షన్, రిసౌండ్ అని తేలికగా ఉన్నాయి, కానీ అవి చాలా బరువైన పదాలు. యద్భావం తద్భవతి. పిండి కొద్దీ రొట్టె. ఏం విత్తనం వేస్తావో అదే పండు వస్తుంది. ఇవన్నీ దీనికి అనుకూలమైనటువంటి దగ్గర సూత్రాలు గనక మనం విత్తు నాటేటప్పుడే జాగ్రత్తగా. విత్తు అంటే ఏంటి? ఇక్కడ ఒక ఆలోచన. మనం ఒక ఆలోచనలో ప్రవేశించినా, ఒక కర్మలో ప్రవేశించినా, ఒక వాక్కును బయటికి వ్యక్తపరిచినా, ఇవన్నీ కూడా త్రికరణ శుద్ధిగా ఉండటానికి అనుక్షణం మన స్వామి యొక్క మాటలు మన చెవుల్లో రింగు రింగుమంటూ, నోటిలో ఆయన నామాన్ని సాధ్యమైనంత వరకు మరువకుండా తలుచుకుంటూ, మన కళ్ళలో ఆయన ప్రేమని సర్వజీవుల పట్ల, సహజీవుల పట్ల, తోటివారి పట్ల ఆ ప్రేమను ప్రదర్శించడానికి కావలసిన ముక్తిని తద్వారా మనకి ప్రసాదిస్తారని మనందరం చక్కగా ఆనంద సాగరంలో. నిన్న ఏదో సత్సంగాల్లో ఇట్లాగే వచ్చి స్వామి మంచి పని చేసిన వాడు మామూలు పడవలో తీసుకెళ్ళాడు, బంగారపు పడవలో తీసుకెళ్తాడు. ఒడిదుడుకు లేకుండా నిశ్చలత్వమైనటువంటి పరమాత్ముడు ఈ గడబిడగా, ఈ హెచ్చు తగ్గులతో, ఈ ఉత్తుంగ తరంగాలతో ఉన్న ఈ ప్రపంచ భావనల నుంచి నిశ్చల నిర్మల నిరీవ అనేటువంటి పరిస్థితికి మన పరమాత్మను చేరుస్తాడని కోరుకుంటూ, ఇటువంటి మంచి అవకాశాన్ని స్వామి ఈ కాసేపు అన్నీ మర్చిపోయి ఇందులో లీనమై ఉన్నారు. మీరు కూడా అందరూ లీనమై ఉంటారు. ఈ కాసేపు ఈ ప్రాపంచిక వ్యవహారాలు లేకుండా ఈ కాసేపు పరమాత్మను చెప్పిన అక్షరం అక్షరం కూడబలుకుని చదువుకుంటూ దాని అర్థాన్ని గ్రహించుకుంటూ ముందుకు సాగుదాం. జై సాయిరామ్. ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక నమస్కారాలు. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ చరణాలకు హృదయపూర్వక ప్రణామాలు చేసుకుంటూ, అహం సత్యబోధక గ్రూప్ లో అహం సత్యబోధక గ్రంథ పఠనంతో పాటు సూత్రవాహిని కూడా ప్యారలల్ గా మనం నడుపుకోవడం జరుగుతుంది. ఈ సూత్రవాహినిలో ఇప్పటికి ఉపోద్ఘాతము ప్లస్ 1వ సూత్రము మనం పూర్తి చేసుకున్నాం. 1వ సూత్రంలో ఎవరైతే బ్రహ్మను గురించి తెలుసుకుందామని కోరిక కలిగి ఉంటారో వాళ్ళ కొంత సాధనా సంపత్తి మనకు ఉండాలని నిన్న చెప్పుకోవడం జరిగింది. అది వివేకము, మరి ఇహాముత్రార్థ ఫలభోగ విరామము, శమదమాది సత్య సంపత్తి, ముముక్షత్వము అనేటువంటి 4 సోపన మార్గాలు బ్రహ్మను తెలుసుకోవాలంటే కావాలని చెప్పారు. అందుట్లో మన అంతర్భాగాలుగా శమము చెప్పారు, దమము చెప్పాము, ప్రతీక్ష చెప్పాము, ఉపరతి, సమాధానము, శ్రద్ధ, ఇవన్నీ కూడా మనం వాటి యొక్క రూప స్వభావాలన్నీ కూడా చెప్పుకున్నాం, లక్షణాలు చెప్పుకున్నాం. ఆ విధమైనటువంటి పురోగమనంలో
మనం బ్రహ్మ జిజ్ఞాసతో ప్రయాణం చేయాలి అని చెప్తున్నటువంటి నేపథ్యంలో జన్మాద్యస్య యతః అనేటువంటి సూత్రంలో సగభాగం నన్ను పూర్తి చేసుకున్నాం. దీనికి నిన్న నిర్వచనం చెప్పుకున్నాం. జన్మాది అంటే ఉత్పత్తి స్థితి ప్రళయములు యతః ఎవరి వలన కలుగుతున్నవో అదే బ్రహ్మము అని చెప్పుకున్నాం. అంటే మనం ఈ సృష్టిలో మనకు 3 కర్మలతో ఉంటాయి. అసలు భగవంతుడికి 5 ఉన్నాయి పనులు, ముఖ్యమైన పనులు. పంచకృత్య పరాయణుడు అంటారు ఆయన్ని. లలితా పారాయణలో కూడా పంచకృత్య పరాయణ అని వస్తుంటుంది మనకు. ఏమిటవి 5 పనులు? సృష్టి, స్థితి, లయము, తిరోధానము, పునఃసృష్టి. ఇవి జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఈ సూత్రంలో మొట్టమొదటి 3 గురించి భగవంతుని యొక్క కార్యక్రమాల్లో ప్రధానమైనటువంటి కార్యక్రమాల్లో సృష్టి స్థితి లయాల గురించి మనం చెప్పుకున్నాం. అలాంటి ఉత్పత్తి స్థితి ప్రళయాలు ఎవరి వలన పుడుతున్నాయో, ఎవరి వలన కలుగుతున్నాయో, ఎవరి వలన రక్షింపబడుతున్నాయో, కడకు ఎవరి యందు చేరుతున్నావో, అనగా లయమవుతున్నాయో అదే బ్రహ్మము అని నిన్న చెప్పుకోవడం జరిగింది. దాంట్లో ఇంకా ఎన్నో విశేషాలు మనం చెప్పుకోవడం జరిగింది. సృష్టిలో ఒక నియతి కావాలనుకున్నాము, అలాగే జ్ఞానం కావాలనుకున్నాము, ఆవృత్తి కావాలనుకున్నాము. అలాంటి బ్రహ్మం మన గోచరం కావటం లేదు అనుకున్నాము. కార్యకారణ సంబంధాలు తెలియజేసుకున్నాము. అలాగే కొంతమంది జగత్ ఉత్పత్తికి మన బ్రహ్మ కారణమని కొంతమంది, బ్రహ్మ ప్లస్ మాయా కారణమని కొంతమంది, కేవలం మాయే కారణమని కొంతమంది, ఇదంతా కాదయ్యా ఇదంతా కూడా విష్ణువు యొక్క చేతిలో ఉంది, సర్వం విష్ణుమయం జగత్ అని కొంతమంది. ఈ విధంగా వాదోపవాదాలు చేసుకోవడము, అలాగే వస్తువు యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. అందుట్లో స్వభావ లక్షణాలు కూడా అంటే తటస్థ లక్షణము, స్వరూప లక్షణం కూడా మనం స్పృశించుకున్నాం. ఇవాళ ఎపిసోడ్లో ఇక మనం ప్రయాణం చేద్దామండి. ఈ విధమైన అద్భుత నిర్మాణమునకు మనం ఆశ్చర్యపడదాము. కేవలం ప్రకృతే కాకుండా మానవ నిర్మితములైనటువంటి ఎన్నో కళాఖండాలు మనకున్నాయి ప్రపంచంలో. ఉదాహరణకి తాజ్మహల్ కానివ్వండి, ఎల్లోరాల్లో లోయలు కానివ్వండి, ఇంకా ఏదైనా సరే కట్టడాలు కానివ్వండి. ఒక్కొక్క కట్టడాన్ని చూస్తే మానవ నిర్మితమైనటువంటి కట్టడాలు, మరి ఎన్నో శిల్ప సౌందర్యము, శిల్పకళా ప్రాభవం ఇవన్నీ చూసి మనం ఆశ్చర్యం చెందుతూ ఉంటాం. అద్భుతమైనటువంటి నిర్మాణాలు జరుగుతాయి. ఇది మానవ కల్పనంగా. దేశకాలముల యొక్క కొంత పురాతన దశ యందు అచేతన ప్రకృతి నుంచే జీవదృశ్యం ఉద్భవించి దైవిక మానవులుగా పరిణమించడం కూడా మనం నిత్య జీవితంలో చూస్తూనే ఉన్నాం. దైవిక మానవులు అన్నారు అంటే ఇప్పుడు రామకృష్ణ పరమహంస కానివ్వండి, వివేకానంద కానివ్వండి, మరి రమణ మహర్షి, ఇలాంటి మానవాతీతులు మానవుల్లాగా కనబడినప్పటికీ మానవేతర శక్తుల్లాగా వాళ్ళు మనకు కనబడుతున్నారు. అలానే భగవంతుడు నామా అంటే అవకాశం ఉందో లేదో మనకు తెలియదు. అందుకని ఇట్లాంటి దైవిక మానవులు కూడా మనం సృజించబట్టడం జరిగింది. మరి ఈ సృజన కారణం ఏమిటి? సాక్షాత్ భగవంతుడా, వారి యొక్క మాతృమూర్తులు. మరి వీళ్ళంతా కూడా ఒక మాతృమూర్తికి యోనిజులే కదండి, మాతృమూర్తి వల్ల జన్మించినటువంటి వారే కదా వీరు. అలాంటి అంటే పరమాత్మ సంబంధం ఉన్నప్పటికీ కూడా పరమాత్మ గోచరం కాకుండా ఇది కేవలము ఒక మానవ సంబంధమైనటువంటి సంకల్ప బలంగా ఉద్భవించారు అనేటువంటిది మన మనసుకి ఎప్పటికప్పుడు గోచరం ఇస్తూ ఉంటుంది. మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. నిజ జీవితంలో ఇట్లాంటి సంఘటనల యొక్క పరంపరతో మనం పురోగమిస్తూ ఉంటాం. అయితే ఇంకొక దానికి వస్తే అధమమైనది ఉత్కృష్టమైన దానికి కారణం వివరింపదారదు. ఎప్పుడు కూడా లోయర్ క్యాడర్ అయినటువంటి వాడు హయ్యర్ క్యాడర్ గురించి మాట్లాడలేడు. అంటే అసలు సంబంధమైనటువంటి అనుభూతి లేనివాడు ఆ క్యాడర్ గురించి అనుభవించలేడు. ఒక చిన్న ఉదాహరణ చెప్పారండి. విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం నహి వంశా విజానాతి గురువీం ప్రసవ వేదనాం అని మనకు సూత్రం ఉంది. ఒక బాగా చదువుకున్నటువంటి వాడు, ఒక పిహెచ్డి చదువుకున్నటువంటి క్యాండిడేట్ యొక్క ఆ శ్రమదానం అంటే ఆ మేధో సంపన్నత తెలుసుకోవాలి అంటే మళ్ళా అంతటి పిహెచ్డి చదివినటువంటి వాడు మాత్రమే ఆ పిహెచ్డిలో చదవటంలో ఉన్నటువంటి ఆ శ్రమ శక్తిని గుర్తిస్తాడు, ఆ మేధో మదనాన్ని గుర్తించగలడు. నాకు వంజావినా జాతి గురువేం ప్రసవ వేదన అంటే బిడ్డల్ని కనడంలో ఎంత కష్టము, ఎంత క్లిష్టత ఉన్నదో, జీవన్మరణ సమస్యతో ఉన్నటువంటి ఆ ప్రసవ వేదన కన్న తల్లికే, అంటే బిడ్డల్ని కన్న తల్లికే తెలుస్తుంది. కానీ బిడ్డల్ని ఏమాత్రము కనడం నీకు యోగ్యత లేనటువంటి గొట్టరాలకు తెలియదు కదండి. అలాగే ఒక అధమైనటువంటి వాడు ఉత్తమమైనటువంటి స్థానాన్ని ఎంతలేడు, దాని గురించి చెప్పలేడు,
వర్ణించలేడు. అధమమైన వానికి మాత్రము కారణం వివరింపగలడు. వాడి యొక్క అధమ స్థానానికి, అంటే వాడి ఉన్నటువంటి స్థానానికి తగినటువంటి ఒక పరిజ్ఞానం అయితే అతను చెప్పడానికి అవకాశం ఉంది. అచేతన పదార్థములకు మనస్సు కారణమును వివరించును, కానీ అచేతన ప్రకృతి మనస్సుకు కారణము వివరింపలేదు. అచేతనములు అంటే మనకి ఇవన్నీ కూడా జడాలు. చేతనము అంటే చేతన శక్తి ఉన్నటువంటి వాడు పరమాత్మ. ఇక ఆ పరమాత్మను పక్కన పెడితే ఆయన చేత సృష్టింపబడినటువంటి ఈ 84 లక్షల జీవరాశులు, ఈ కొండలు, గుట్టలు, గిరులు, తరువులు, నదులు, ఇవన్నీ కూడా అచేతనములే. అయినప్పటికీ ఆ అచేతన పదార్థానికి కొంత మనకు కదలిక కలుగుతుంది. ఎలా కలుగుతుంది? ఒక చెట్టు ఉన్నది, నాట్యం, అది మొలకెత్తింది, పెద్దదైంది, పెను వృక్షం అయింది. మద్రాసులో అడయారు వృక్షం అంటారు, అడయారు వృక్షం అంత అయింది. ఇది కూడా మన మానవ సంకల్పమే, అంటే దాని యొక్క బీజం నాటాడు కాబట్టి. అలాగే ఒక తల్లి బిడ్డలకు అంటాం, ఇది కూడా మానవ సంకల్ప బలం. అలాగే మరి ఒక కూజ ఉంది. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఒక కూజ ఉంది టేబుల్ మీద, ఆ పక్కనే గ్లాస్ ఉంది. ఈ కూజాలో ఉన్నటువంటి నీళ్లు వంచి గ్లాసులో తీసుకొని తాగాలి అనగానే మన మనసు సంకల్పిస్తుంది. వెంటనే చెయ్యి అక్కడికి వెళ్తుంది, గ్లాస్ తీసుకుంటుంది, ఆ కూజా దగ్గరికి వెళ్తుంది, కూజాను వంచుతుంది, గ్లాస్ ఇట్లా పడుతుంది, మంచినీళ్ళు తీసుకుంటుంది, తాగుతుంది. ఇది కూడా కేవలం ఒక మానసిక శక్తి వల్ల జరిగేటువంటి ఒక అచేతనమైనటువంటి అచేతనమైన వాటిల్లో చేతన శక్తి ఇదంతా కూడా. దీనికి అంటే నిజంగా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ మనస్సుకు కూడా శక్తినిచ్చినటువంటి వాడు పరమాత్మ అని మనకు తెలుసు. కానీ లౌకికంగా మన యొక్క దృష్టి పదం ఎట్లా ఉంటుందంటే, మనమే చేసాం, మనమే గ్లాస్ తీసుకున్నాం, మనమే కూతాను ఉంచాం, మంచినీళ్ళు ఉంచుకున్నాం, మనమే తాగాం, ఇలా ఉంటుంది అనమాట. అంటే మనం ఆ పరమాత్మ యొక్క శక్తిని మనం గుర్తించలేము. అయితే అచేతన ప్రకృతి మనస్సుకు కారణము వివరింపలేదు, కాన పరమాత్మ తత్వమే సర్వ సృష్టికి కారణం తెలుపును. కాబట్టి యథావాత వీటన్నిటికీ కూడా ఆ మనస్సు సంకల్పించినప్పటికీ అలాంటి సంకల్ప శక్తి కలిగినటువంటి మనస్సుకు అధినేత అయినటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని మనం గమనించాలి. ఆ పరమాత్మ తత్వమే సర్వ సృష్టికి కారణము. కాబట్టి మనం చూస్తున్నటువంటి సకల చరాచర జగత్తుకి ఆధారము ఏమిటయ్యా అంటే పరమాత్మ. ఆధేయము ఏమిటయ్యా అంటే ఈ ప్రపంచము, ఈ జగత్తు అని గుర్తుపెట్టుకోవాలి. జగమును సంభవించు సంఘటనలను పాలించుతున్న నియతి ధర్మముల ఉనికిని గురించిన వాదము అయితే అట్టి ఉనికి స్వయం ప్రమాణము కాదు, కానీ అవి ఉన్నవని భౌతిక శాస్త్రం మనకు చెప్పుతున్నది. ఇప్పుడు చూస్తే జగత్తులో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయండి. ఒక వృక్షాలు పెరగటం కానివ్వండి, కొండల యొక్క ఉత్పత్తి కానివ్వండి, అలాగే మరి ప్రతి దానికి కూడా ఒక అగ్నికి వ్యాపనం కానివ్వండి, పంచభూతాలు కూడా సృష్టిలో భాగమే కదండి. ఒక గాలికి వ్యాపన శక్తి ఉంటుంది, ఒక ఉష్ణానికి ఉష్ణ శక్తి ఉంటుంది, అలాగే నీటికి శీతలత్వం ఉంటుంది, అలాగే మరి చర్మానికి స్పర్శ జ్ఞానం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం పెంచుకున్నప్పుడు వీటి ద్వారా ఈ తన్మాత్రలు అంటాం, వీటిని శబ్ద స్పర్శ రూపరస గంధాదులు, వీటి వల్ల ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం. అలాంటి జగత్తులో సంభవించేటువంటి ప్రతి సంఘటన కూడా దానికి నియతి ఉన్నది. ఏంటి? అగ్ని కాల్చగలదు, అది తడపలేదు. అలాగే నీరు చల్లగా ఉంటుంది, అది దేన్ని దహించలేదు. ఈ విధంగా గాలి ఉంది, అది ఒక చోట ఉండదు, తర్వాత అణువును వ్యాపిస్తుంటుంది. ఇవన్నీ కూడా కొన్ని నియతులు ఉన్నాయి. నిన్న చెప్పుకున్నాం, నియతి జ్ఞానము ఆవృత్తి అని చెప్పుకున్నాం మనం. నియతి జ్ఞానము అజ్ఞానము అని కూడా చెప్పుకున్నాం మనం. అలాంటి నీతి ధర్మాలు ఉనికిని గురించినటువంటి వాదాపవాదాలు మనకు ఉన్నాయి ఇక్కడ. అయితే అట్టి ఉనికి స్వయం ప్రమాణము కాదు, నిజంగా వాటికి స్వయం శక్తి లేదు, ఉన్నదల్లా పరమాత్మ శక్తే. అయితే ఆ పరమాత్మ శక్తి ఉన్నట్టు గ్రహించటం అనేటువంటిది అంత తేలిక కాదు. కానీ ఉన్నవని భౌతిక శాస్త్రం మనకు చెప్పుతున్నది. మొదటి సూత్రము బ్రహ్మము నిర్దేశించుతున్నది, రెండవ సూత్రము ఆ బ్రహ్మమునే మరొక రూపమును నిర్దేశించుతున్నది. మొదటి సూత్రం అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్తోంది. అంటే నువ్వు ఆ బ్రహ్మను గురించి తెలుసుకోవాలి అంటే తత్సంబంధమైనటువంటి పరిజ్ఞానం మనకు ఉండాలి అని చెబుతోంది. పుట్టబర్తి వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలో తెలుసుకోవాలి. రైలు ద్వారా వెళ్ళాలా, విమానం ద్వారా వెళ్ళాలా, బస్సు ద్వారా వెళ్ళాలా, ఎట్లా వెళ్ళాలి, అది ఆ బ్రహ్మను గురించి మనం ఆచూకీ తీసుకున్నప్పుడు
ఆ గమ్యాన్ని చేరటానికి ఏ మార్గంలో వెళ్ళాలి అనేటువంటి ఒక రకమైనటువంటి ఒక మానసిక చర్య చేయాలి, మనం విచారణ చేయాలి అని చెబుతూ ఉంటుంది. అది మొదటి సూత్రం చెప్పింది అట్లా. బ్రహ్మ దగ్గరికి వెళ్ళాలంటే ఇదిగో ఇగో ఈ సామగ్రి అంతా కావాలబ్బాయి, ఇగో ఇదంతా కూడా ఇగో ఇలా ఇలా నడవాలి అని చెబుతోంది ఒకటో సూత్రం. రెండవ సూత్రము ఆ బ్రహ్మమునే మరొక రూపం నిర్దేశిస్తున్నది. ఏమండి ఇక్కడ నేను బ్రహ్మానికి రూట్ చెప్పాల రెండో సూత్రంలో. ఎవరి వలనైతే ఈ సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయో అతనే బ్రహ్మ. కాబట్టి మరొక మార్గంలో చెప్పింది. అక్కడేమో బ్రహ్మని ఎలా తెలుసుకోవాలనో అక్కడ నిర్దేశించింది. ఇక్కడ బ్రహ్మ ఎలా ఉంటాడో, బ్రహ్మ యొక్క చర్యలేమిటో, ఆ సృష్టి స్థితి లయాలు ఎలా ఉంటాయో చెబుతోంది మనకు రెండవ సూత్రం. మొదటిది సత్యము, జ్ఞానము, స్వాతంత్ర్యము. ఇందుట్లో ఒకటో దానిలోకి వెళ్తే సత్యము, జ్ఞానము, స్వాతంత్ర్యం అంతర్భాగం కాక, రెండవది బ్రహ్మ యొక్క సృష్టి ముఖము. ఇక్కడ మనకు రెండవ సూత్రంలో ఆ బ్రహ్మ చేసేటువంటి కార్యక్రమాలు, ఆయన యొక్క తటస్థ లక్షణాలు ఏమిటి, స్వరూప లక్షణాలు ఏమిటి, ఏ లక్షణాల్లో ఏం చేస్తున్నాడు అనేటువంటి ఇక్కడ చెప్తోంది. సృజనాత్మకుడకు భగవంతుని ఏకాభివ్యక్తముకు జగత్తునకే దృష్టిని పరిమితము చేయరాదు. అలాంటి భగవంతుడు ఏమండి ఈ 84 లక్షల జీవరాశులతో కూడినటువంటి చరాచర ప్రపంచమునకు అధినేత అని ఏదో ఒక్క తీర్మానం చేసి అవతల పడేస్తే కుదరదు. ఇంకా ఆయనకి బోరెడు ఉన్నాయి కార్యక్రమాలు. చెబుతాడు గీతలో, దివ్యం ఆయన చెప్పాడు, నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషులోకేషు కించన అని చెప్పాడు పార్థుడితోటి. ఏమయ్యా పార్థ, ఈ లోకంలో నేను చేయాల్సినటువంటి పని లేదు, కానీ మీరంతా కూడా కానీ ప్రపంచ మానవాళి నకచ్చిక్షణమపి అని చెబుతున్నారు. అంటే మరి ఎవడు కూడా అసలు పని లేకుండా ఉండడు. చీమ దగ్గర నుంచి ఏదైనా సరే, ఏ చరాచరాల క్రిమి కీటకాదులు, చీమ దగ్గర నుంచి ఏనుగు దాకా ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటుంది. నేను ఏం చేయటం లేదండి, తిని కూర్చోవటమే అంటాడు ఆయన. అప్పుడు స్వామివారు చెప్పారు, ఏమయ్యా శ్వాసక్రియ చేస్తున్నావా లేదా, నువ్వు శ్వాస రోజుకి 21,600 సార్లు శ్వాస పీలుస్తున్నావా లేదా, శ్వాసక్రియ జరుపుతున్నావా లేదా, అది కూడా ఒక పనే కదండి. కాబట్టి నహి కచ్చిక్షణమపి అని చెప్పాడు. అసలు కార్యక్రమం లేకుండా ఎవడు ఉండడు. అలాగే భగవంతుడు కేవలము చరాచర ప్రపంచాన్ని మాత్రమే ఏకాభిముఖంగా సృష్టిస్తున్నాడు అనేటువంటి ఒకే కార్యక్రమానికి పరిమితం చేయకూడదు భగవంతుడిని. ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. చతుర్దశ భువనాలు ఉన్నాయి, బోరెడు లోకాలు ఉన్నాయి. ఆ చతుర్దశ భువనాలు, 7 లోకాల్లో ఆయన చేసేటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. కేవలం మనకి ఇవన్నీ ఆయనే మనకు కనబడినప్పుడు ఆయన చేసేటువంటి పంచకృత్యాలు మనకేం కనపడతాయండి అనేది ఆయన్ని పరిమితం చేయకూడదు. ప్రతి విషయమునకు ధర్మం ఒకటి ఉన్నది తెలుసు కదా. మనం ఏదైతే మనకు కంటికి కనబడేటువంటి ఏ వ్యవహారం ఉందో, ఒక మనిషి కానీ, ఒక కొండ కానీ, గుట్ట కానీ, మరి ఏదైనా సరే ప్రతి దానికి ఒక ధర్మం ఉన్నది. ప్రతి మనిషికి కూడా ధర్మం ఉన్నది. స్వధర్మాలు ఉన్నాయి, మరి స్త్రీ ధర్మాలు ఉన్నాయి, మత ధర్మాలు ఉన్నాయి, సంస్కృతి ధర్మాలు ఉన్నాయి, మరి సామూహికమైనటువంటి సామాజిక ధర్మాలు కొన్ని ఉన్నాయి. ఇలా మనకు ఉంటాయి. విశ్వమున తృణము మొదలు నక్షత్రముల పర్యంతము ప్రతి విషయమునకును ఈ ధర్మం అన్వయించును. కాబట్టి తృణము అంటే గడ్డి పరక దగ్గర నుంచి ఆకాశంలో మిలమిలలాడేటువంటి నక్షత్రాల దాకా కూడా మీరు దేన్నన్నా హెడ్డింగ్ పెట్టుకోండి, ఆ హెడ్డింగ్ కి కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఒక విద్యార్థి ఉన్నాడు, వాడి యొక్క ధర్మాలు ఉన్నాయి. ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు, ఆయన ధర్మాలు ఆయనకు ఉన్నాయి. ఒక అటెండర్ ఉన్నాడు, వాడి ధర్మాలు వాడికి ఉన్నాయి. ఒక కంపెనీ స్వీపర్ ఉంది, ఊడ్చేటువంటి అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆమె యొక్క రూల్స్ ప్రకారం, ఆమె యొక్క నిబంధనల ప్రకారం ఆమె నడవాలి. అలాగే సాక్షాత్తు అంత దేనికండి భగవంతుని చేత సృజింపబడినటువంటి భగవత్ ప్రతినిధులైనటువంటి సూర్యుడికి చంద్రుడికి కూడా అక్కడ లిమిటెడ్ కార్యక్రమాలు ఉన్నాయి. సూర్యుడు ఒక్క రోజు కూడా పెట్టడానికి ఆయన భార్య ఛాయాదేవి, మరి ఆమె కూడా ప్రసవించాలి కదండి, బిడ్డల్ని కనాలిగా, వెటర్నరీ హాస్పిటల్కి వెళ్ళాలిగా, 3 నెలలు విశ్రాంతి తీసుకోవాలిగా. మరి సూర్యుడు కూడా మరి ఎర్రన్ లేవో, హాఫ్ లీవో, తేదీ లేవో పెట్టాలిగా, పెట్టడు. కాబట్టి ఆయన రూల్ అది. సూర్య చంద్రులకు నో ట్రెక్స్. ఆయన సూర్యుడు మనకు భారతదేశంలో పగలు ఎక్కడ ఉంటే మరి చంద్రుడు అమెరికాలో ఉంటున్నాడని మనం వింటున్నాం. కాబట్టి వాళ్ళిద్దరికి కూడా నియమాలు ఉన్నాయి. ఈ ధర్మము ప్రతి ఒక్కళ్ళకి కూడా గడ్డి పరక దగ్గర నుంచి నక్షత్ర మండలంలో ఉన్నటువంటి ధ్రువ నక్షత్రం దాకా ఎవరెవరి రూల్స్ వాళ్ళకు ఉన్నాయి. ప్రపంచం నిరంతరావృత్తి కాదు. ఈ చరాచర ప్రపంచం మరి సైక్లింగ్ లాగా
సైకిల్ భ్రమణ చక్రం దీనికి ఏం లేదు. ఎందుకంటే మనకు యుగాలు ఉన్నాయి, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, ప్రతి యుగాలు ఉన్నాయి. ఆ యుగాల్లో కూడా చరాచర ప్రపంచాలు ఉన్నాయి, ఆనాడు భగవంతుడు సృష్టించినటువంటివి. వాటికి కూడా యుగాది ఉంది, యుగాంతము ఉన్నది. కాబట్టి నిరంతరావృత్తి లేదు ఇక్కడ. ఏ యుగానికి ఆ యుగానికి ఒక ప్రారంభం, ఒక ముగింపు, అంటే యుగ ఆరంభము, యుగ పరిసమాప్తి ఉన్నాయి. కాబట్టి ప్రపంచానికి నిరంతరావృత్తి కాదు అనడానికి మనకు రూఢిగా తెలుస్తుంది. అది పరిపూర్ణతాత్మకముగా కొనసాగిపోతున్నది. అయితే ఆ విధంగా యుగాలు మారినప్పటికీ ప్రపంచం యొక్క పుట్టుక కానీ, దాని యొక్క మనుగడ కానీ, ప్రళయ రూపంలో లయం కావటం కానీ అనేటువంటి ధర్మాలు మాత్రము ఏకోన్ముఖంగా సాగిపోతున్నాయి. ఇది మారగలదు, ప్రపంచం ఒక విధంగా ఉండదు. ఎప్పుడైతే ప్రపంచం మన బిడ్డ పుట్టినటువంటి బిడ్డ పుట్టినట్టు ఉండటం లేదు. నన్ను తీసుకొచ్చినటువంటి వస్తువుగా ఉంటుందా? ఉండట్లేదు. మీరు ఎప్పుడో ఒక 10 సంవత్సరాల కింద కొన్నారు ఒక వస్తువు, ఆనాడు ఉన్నటువంటి ఫలితనం ఈనాడు వస్తువులో ఉంటుందా? ఉండట్లేదు. కాబట్టి సృష్టించినటువంటి ప్రతి వస్తువుకు కూడా కొంత మార్పు ఉంటుంది. మానవులు వివేకవంతులైనతో ప్రస్తుత స్థితి కంటే శుభస్థితి, ఉన్నత స్థితికి అది మారును. కాబట్టి మన మానవ మేధస్సుతోటి మనం ఏమాత్రము నోరు లేకుండా అమ్మ అనకుండా పుట్టినటువంటి మనము మరి ఎన్నో శాస్త్రాలు చదువుకుంటున్నాము, ఎన్నో వేదాలు చదువుతున్నాము, ఎన్నెన్నో మనం పఠిస్తున్నాము, శ్రవణం చేస్తున్నాము, మననం చేసుకుంటున్నాము. ఇవన్నీ కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగటంలో భాగమే. ఇవన్నీ కూడా అదే మనమే కాదు, చెట్లు పుట్టలు గుట్టలు కూడా అవి కూడా రోజు రోజుకి కొంత మార్పు కనబడుతూ ఉంటుంది. వాటిలో కూడా ప్రకృతిలో కూడా మార్పు కనబడుతూ ఉంటుంది. అంటే ఆ మారటం అనేటువంటిది ప్రపంచానికి ఒక లక్షణం. జగత్తు యొక్క శక్తులు మనకు ఆధారమై నిలుతున్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి రకరకాల శక్తులు కూడా మనకు రకరకాలైన ప్రయోజనకారులుగా కొన్ని ఉన్నాయి, కొన్ని ఇబ్బందికి పెట్టేటువంటివి కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి ప్రపంచంలో ప్రతిదీ మనకు ఆధారమే. జగత్తునకు హేతుబద్ధమైనటువంటి ప్రక్రియ లేదు. అది జగత్తునకు హేతుబద్ధమైనటువంటి ప్రతిక్రియ లేదు. అంటే యాక్షన్ రియాక్షన్స్ ఉంటాయి కదండి, కొన్ని విషయాల్లో లేవని చెబుతున్నారు స్వామి. సద్వస్తువుని గురించినటువంటి హేతువాదము లేదు. సద్వస్తువు అంటే చెప్పుకున్నాం, మనమంతా కూడా వస్తువులమే. ఎప్పుడైతే సృష్టి స్థితి లయ, పుట్టుక, పెరుగుట, చనిపోవుట అనేటువంటి 3 ప్రక్రియలు ఉన్నటువంటి ప్రతి ఏ వస్తువునా తీసుకోండి, దానికి పుట్టుక ఉంది, పెరగటం ఉంది, అంటే ఉనికి ఉన్నది, మనుగడ ఉన్నది, లయం అయిపోవటం ఉన్నది. ఏ వస్తువునా తీసుకోండి, ఏదైనా ఏ చెట్టైనా మానవుడైనా వాడు పుట్టవలసిందే, వాడు వృద్ధి చెందవలసిందే, వాడు ఏదో నాటికి గిట్టవలసిందే. చెట్టును చూసుకోండి, అది కూడా పుట్టాల్సిందే, ఫలవంతం కావాల్సిందే, కొన్నాళ్ళకి అది కూడా అది మోడు వారిపోవాల్సిందే. అది ఈ విధమైనటువంటి వాటినన్నింటినీ వస్తువులు అంటారు. అలాంటి మార్పు ఉన్నటువంటి వాటిని ఏమాత్రము మార్పు లేనటువంటి వాడు సద్వస్తువు అంటే పరమాత్మ. అలాంటి పరమాత్మను గురించినటువంటి హేతువాదం లేదు. ఆయన ఉన్నాడా లేదా అనేటువంటి మీమాంస మనకు అక్కర్లేదు. అనుసరించడానికి నైతిక ధర్మము లేదు. ఆ విధంగా మనం వాదోపవాదాలు చేయడానికి మన శక్తి చాలదు. సర్వగతమైనటువంటి భ్రాంతితో మనం జీవిస్తున్నాము. దేనికంటే మనకు ఆయనకి మనకు మధ్యలో ఆవరణ ఉన్నది. మన ఎదురుగానే ఉన్నాడు పరమాత్మ, కానీ మనం చూడలేకపోతున్నాం. దేనికి చూడలేకపోతున్నాము? మనకు మాయ అడ్డం వస్తుంది. దానికి నిన్న చెప్పాం, ఒక ఎండిన చెట్టు చీకట్లో చూసి దాన్ని ఏదో దయ్యం అనుకున్నాం, మరి ఏదో వికారమైనటువంటి మానవుడు అనుకున్నాం మనం. కానీ నిజంగా అక్కడ ఏమీ లేదు, మనం అనుకున్నట్టుగా ఏం లేదు. అది ఎండిన చెట్టు మాత్రమే, అక్కడ భూతం లేదు, ఏమీ లేదు. కానీ మనం అట్లా భ్రాంతి చెందాం. ఆ భ్రాంతి కారణము చీకటి. అలాగే ఇక్కడ కూడా ప్రపంచం మన ఎదురుగా ఉన్నటువంటి మన ఇంట వెంట దంట కంట ఉన్నాడు అని మనం నొక్కి చెబుతూ ఉంటాం ప్రతిరోజు. బాబా గారు ఇప్పుడు మన పక్కనే ఉన్నాడు, ఉన్నా కూడా మనం చూడలేకపోతున్నాం. దేనికని? ఆ మాయ ఆవరణము. మనకు తపోవనంలో చెప్పాడు, మలము విక్షేపము ఆవరణం అని చెప్పాడు. మలం అంటే మనోమాలిన్యము, విక్షేపం అంటే మనశ్చాంచల్యము. అందుకనే రాసమణి గారిని ఒక్క దెబ్బేయటం జరిగింది రామకృష్ణ పరమహంస, మనందరికీ తెలుసు, పరధ్యానంలో ఉండటం వల్ల. అలాగే ఆవరణము, ఆవరణం అంటే ఒక అవనిక, మనకి ఏమాత్రం ఒక మేలి ముసుగు లాంటి ఒక తెర మనకు అడ్డం పట్టడం, అదే మాయ అంటాం. ఈ విధమైనటువంటి భ్రాంతితో మనం జీవిస్తున్నాం. జన్మాద్యశయత దృశ్య కల్పితమైనటువంటి చరాచర ప్రపంచమంతయు, అదృశ్య కల్పితమైన చరాచర ప్రపంచమంతయు ఎవరి వలన ఉదయించుతున్నదో,
దేని ఆధారం వల్ల అభ్యుదయం పొందుతున్నదో అనగా రక్షింపబడుతున్నదో చివరకు దేనిలో లయమగుతున్నదో అదే బ్రహ్మని తెలుసుకోవాలని ఇప్పటిగా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. దేని వల్ల పుడుతున్నాము, దేని వల్ల పెరుగుతున్నాము, దేని వల్ల లయమవుతున్నాము అదే బ్రహ్మము అని మన సూత్రం మొదట్లోనే మనం చెప్పుకోవటం జరిగింది. అలాగే దీన్నే తైత్రీయోపనిషత్తులో యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవింశంతి తద్విజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి అనగా చెబుతున్నారు. ఏమంటే యతోవా దేని వల్ల అయితే ఇమాని భూతాని ఈ సమస్త భూతాలు కూడా జాయంతే పుడుతున్నాయో ఏన జాతాని జీవంతి దేని వల్ల అయితే వృద్ధి పొందుతున్నాయో అంటే మనుగడ సాగిస్తున్నాయో యత్ ప్రయంతి దేని యందు లయమవుతున్నాయో తద్బ్రహ్మేతి అలాంటి దాన్ని బ్రహ్మ అని తద్విజిజ్ఞాసస్వ అలాంటి ఆ విధంగా తెలుసుకోవయ్యా అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి మనం స్థూలంగా చెప్పాలంటే దేని వల్ల పుడుతున్నాము, దేని వల్ల మనుగడ సాగిస్తున్నాము, దేని వల్ల లయమవుతున్నాము అదే బ్రహ్మము అని మనం ఇప్పటికీ ఎన్నోసార్లు మనం రివిజన్ చేసుకున్నాం. అద్వైతంలో బ్రహ్మముల గురించి, బ్రహ్మము యొక్క కారణత్వముల గురించి తీవ్రమైన వాదోపవాదములు, భేదములు ఉదయించినవి. ఇలాంటి బ్రహ్మల గురించి కొన్ని వాదాలు మనం కూడా విన్నాం. అదే వాదాలు మళ్ళా మనకు చెబుతున్నారు. కొందరు బ్రహ్మయే కారణమనియు, మరికొందరు మాయయే కారణమనియు, మరికొందరు మాయా బ్రహ్మములు ఇరువురు కారణమనియు, మరికొందరు జగము విష్ణువు నుండి ఉద్భవించినదనియు, అతని యందే లయమొందుతున్నదనియును, అతని చేతనే రక్షింపబడుతున్నదనియును తెలిపే. కరెక్ట్ గా ఇవే మాటలు నిన్న కూడా వచ్చినాయి మనకు. కొందరు బ్రహ్మ మాత్రమే ఈ సృష్టికి, ఈ జగత్తు యొక్క ఉత్పత్తికి కారణం అని చెప్పారు. మరికొందరు బ్రహ్మ ప్లస్ మాయా అని చెప్పారు. కొంతమంది మాయా అని మాత్రమే చెప్పారు. కొంతమంది విష్ణు అని కూడా చెప్పారు. ఆ విష్ణు అంటానికి కూడా మనం సర్వం విష్ణుమయం జగత్ అని కూడా చెప్పుకున్నాం. స్వామి వారు కూడా చక్కగా చెప్పారు పద్యం. హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు సంశయము లేదు, ఆ హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు, వంశ పావనం ఏంటి అని కూడా చెప్పారు. ఇదంతా కూడా హరిమయము అని చెప్పారు. హరి అంటే విష్ణుమూర్తి. ఇంకా కొందరు బ్రహ్మ లక్షణము తటస్థ లక్షణముగా నిరూపించరి. అంటే ఈయన తాత్కాలికంగా గోచరిస్తుంటాడు, అంటే కొన్ని మార్పులతో సహా గోచరిస్తుంటాడు అని దేని వల్ల చెప్పగలిగానంటే ఆ త్రేతాయుగంలో శ్రీరాముడుగా కనబడ్డాడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడుగా కనబడ్డాడు, కలియుగంలో బుద్ధుడు అన్నాడు, ఇంకో పరశురామావతారం అన్నారు, నృసింహావతారం అన్నారు. ఈ విధంగా రకరకాలైనటువంటి ఆ సందర్భంగా ఆ కాలానుగుణంగా దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అక్కడ దుష్ట శిక్షణ శ్రేష్ఠ రక్షణ మాత్రమే ఏకైక లక్ష్యంగా కలిగినటువంటి ఒక అవతార పురుషుడిగా విభిన్నమైనటువంటి ఆకారాల్లో కనబడ్డాడు. కాబట్టి అంటే తాత్కాలికంగా అంటే దేవుడు పర్మనెంట్ గా ఇట్లా ఉంటాడు అనేటువంటిది మనం చెప్పలేకపోతున్నాం. ఒక్క యుగంలో ఒక్క అవతారం. అలాగే షిరిడి సాయి అవతారం కలియుగంలో, అలాగే సత్యసాయి అవతారం. ఈ విధంగా తటస్థ లక్షణాలతో కూడా భగవంతుడు ఉంటాడు అనేటువంటిది మనకు నిరూపితం అవుతోంది. దాన్ని వాదిస్తున్నారు కొంతమంది. బ్రహ్మకు అనంత గుణములు కలవనియు, అందులో తటస్థ లక్షణము ఒకటనియు చాలా మందికి అవుతున్నారు. తటస్థ లక్షణం కూడా ఉన్నది. భగవంతుడికి 2 లక్షణాలు ఉన్నాయి. తటస్థ లక్షణము ఉన్నది, స్వరూప లక్షణము కూడా ఉన్నది. ఇంకా కొందరు పదార్థ ప్రపంచములకు మనసే కారణమనియు, అచేతన ప్రకృతి మనస్సుకు కారణము వివరింపజాలదనియు, పరతత్వమే సర్వ సృష్టికి కారణమనియు తెలిపేది. మరి పదార్థం అన్నది ఇందాక చెప్పుకున్నాం. చిన్న ఉదాహరణ, కూత అన్నాం, గ్లాస్ అన్నాం, మంచినీళ్ళు అన్నాం, తాగాం. దానికి ఎవరండి కారణం? అక్కడ మనసు కారణం. ఇది అచేతన పదార్థం. అది అంటే జడం. మనసు కూడా జడమే. ఆ జడానికి మనసు యొక్క సంకల్పం వలనే ఆ కూతలో అనేటువంటి మంచినీళ్ళు మనం తాగగలిగాం. అలాగే కంఠంలో ఉన్నటువంటి భోజనం మనం చేయగలిగాం. ఇవన్నీ కూడా కేవలం మానసిక సంకల్పం చేత జరుగుతూ ఉంటాయి. అంటే ఆ మనసు కూడా జడమే, ఆ కూత జడమే, ఆ మంచినీళ్ళ గ్లాస్ కూడా జడమే, ఆ జలము కూడా జడమే. ఇవన్నీ కూడా జడాలే. అయినప్పటికీ అచేతన ప్రకృతి అంటాను దీన్ని. ఈ అచేతన ప్రకృతికి కారణం ఎవరంటే మనస్సు. అయితే ఆ మనస్సు కూడా ఏ శక్తి చేత చేస్తుంది? పరమాత్మ యొక్క శక్తి చేత మాత్రమే మరి
వివరింపగలుగుతోంది అనేది ఇక్కడ వాదన. పరతత్వమే సర్వ సృష్టికి కారణమని తెలిపిరి. కాబట్టి ఈ చరాచర ప్రపంచానికి మొత్తానికి మూల పురుషుడు ఎవరయ్యా అంటే మనం పరమాత్మ మాత్రమే. ఇవన్నీ వారి వారి ఊహాగానములే. ఇక ఎన్ని పరమాత్మను పక్కన పెట్టి ఎన్ని మనం ఉదాహరణలు చెప్పుకున్నా అతని యొక్క మేధోమథనానికి ఉదాహరణలే తప్ప వాదోపవాదానికి అవకాశాలే తప్ప ఏం లేదు అక్కడ. ఇవి కేవలం మేధాశక్తి సామర్థ్యములతో ఊహింపబడినవి మాత్రమే. ఎవరి యొక్క మేధస్ ప్రకారము వాళ్ళు మరి ఇందాక వాదోపవాదాలు బ్రహ్మ, మాయా బ్రహ్మ ప్లస్ మాయా ప్లస్ విష్ణువు, ఇక చరాచర జగత్తు బోర్డు మంది పేర్లు పెట్టారు. అయినా సరే ఇవన్నీ కూడా వాళ్ళ మేధస్ ప్రకారం నిర్ణయించుకున్నటువంటి నిర్ణయాలే తప్ప ఆ వాదాల్లో పసలేదు. విజ్ఞాన శాస్త్రజ్ఞులు తమ పరిశోధనలచే అనేక విధములైనటువంటి ఫలితములను గుర్తించి అందులో కాలము, జగత్తు ఉత్పత్తి కారణమనయు, స్థితి లయములనియు కాలాఖ్యానములనియు తలంచరి. ఇక తర్వాత సైంటిస్టులు వచ్చారండి. వాళ్ళు కూడా ఎన్నో ఫలితాలు, కొత్త కొన్ని పదార్థాలు కలవడం వల్ల కొన్ని కొత్త పదార్థాలు వాళ్ళు కనిపెట్టారు. అలాగే మనకు అనూహ్యమైనటువంటి దూరశ్రవణం, రేడియో, దూర దర్శనము అంటే టెలివిజన్, ఇలాంటి దూర గమనము, టెలిస్కోప్, దూర దృశ్యాలు, ఇవన్నీ కూడా ఎన్నో రకమైనటువంటి వాటిని వాళ్ళు మానవ మేధస్సు తోటి వాళ్ళు కనిపెట్టారు. ఎంత కనిపెట్టినా సరే అవన్నీ కూడా దేశకాల మాన పరిస్థితులు బట్టి ఆ పరమాత్మ యొక్క శక్తి వల్లనే వాళ్ళు ఆ సంకల్పం వల్ల కనిపెట్టగలిగారే కానీ అక్కడ మానవుడు మాత్రమే గొప్పవాడు కాదు. అక్కడ ఆ మానవుడికి అతీతమైనటువంటి శక్తి కూడా ఒకటి ఉన్నది. కొందరు స్వభావమే కారణమని కూడా అందరూ, దీనికి చాలా మంది చెప్పారు. కాలం కారణమని కొంతమంది చెప్తున్నారు, స్వభావం కారణమని కూడా కొంతమంది చెబుతున్నారు. అనగా వస్తువులో ఎట్టి స్వభావం ఉన్నటువంటి శక్తి ఉంటుందో దానిని అనుసరించి ఉత్పత్తి కలుగునని చెబుతున్నారు వాళ్ళు. మరి అంతే కదండి. ఇప్పుడు ఎన్నో మన సృష్టిలో జరుగుతున్నాయి. ఇప్పుడు స్వామివారు చక్కటి ఉదాహరణలు చెబుతున్నారు. ఒకడు మామిడి విత్తనాన్ని నాటాడు, మామిడి చెట్టు పుడుతూ ఉంటుంది. మర్రి చెట్టు నాటాం, మర్రి విత్తనం నాటితే మర్రి వృక్షమే వస్తుంది. అలాగే పులిగర్భంలో పుడుతోంది. అలాగే ఒక మానవ స్త్రీ కడుపున ఒక మానవ శిశువే కలుగుతోంది. మేక తల్లి అయినటువంటి మేక దగ్గర నుంచి మేక పిల్ల పుడుతోంది. సార్ చెప్పండి. ఈ పులిపిల్ల అనగానే ఎవరికైనా ఏమైనా థాట్ వస్తుందో అడగండి. చెప్పండి సార్. నేను చెప్తాను వాళ్ళు పీపుల్ యు ఆస్క్ ద పబ్లిక్. ఓకే సార్. ఎవరైనా సరే ఆడియన్స్ లో అమ్మా, ఈ పులిపిల్ల అనగానే దీనికి సంబంధించినటువంటి చిన్న ఇతివృత్తం ఉంది. మీరు ఏమన్నారు? పులి కడుపున పులిపిల్లే పడుతుంది అన్నారు. దానికి రెఫరెన్స్ గా ఎవరికన్నా ఐడియా వచ్చిందా అడగండి. అమ్మా ఏమన్నా మీకు దీని సందర్భంగా ఏమన్నా గుర్తొస్తుందా? నేను చెప్పనండి. జిఎల్ సరస్వతికి హ్యాపీ ఇవ్వండి సార్, ఆవిడ ఆనందపడండి. చెప్పండి అక్కయ్య గారు. ఒక పులి బిడ్డని కన్నది. ఆ పులిపిల్ల తప్పిపోయి గొర్రె మందల్లోకి వెళ్ళిపోయి అది కూడా గొర్రె లక్షణాలతోటి గొర్రెలతోటి సమానంగా దాని జీవితం సాగిస్తోంది. ఒకరోజు ఆ తల్లి పులి ఈ పులిపిల్లని చూసింది గొర్రె మందలో. చూసి తీసుకొస్తే కామన్ గా ఎవరితో సహవాసం చేస్తే ఆ లక్షణాలు ఉంటాయి కదా, దీనికి ఆ లక్షణాలే ఉన్నాయి. అప్పుడు ఆ పులిపిల్ల నీటిలో చూపించింది, ఇది నీ స్వస్వరూపము, ఇది నీ రూపము అని చూపించినప్పుడు అది పులిపిల్లని అని తెలుసుకుంది. ఇదే అనుకుంటున్నాను సార్. సాయిరామ్. సాయిరామ్ అండి, కరెక్ట్ గా చెప్పారు. అంటే అది అక్కడ పులిపిల్ల నిజంగా పులి కడుపున పులే పుడుతుంది. అయితే అది పుట్టంగానే ఏంటంటే గొర్రెల మందలో కలవటం వల్ల ఆ గొర్రెలు ఏ విధమైనటువంటి చర్యలు చేస్తున్నాయో ఇది కూడా అదే చేయటం మొదలు పెట్టింది. అనుకరణ మనకు సహజం కాబట్టి. అంటే తాను పులి పిల్లను అనేటువంటి విషయం మర్చిపోయింది. మళ్ళా ఆ పులి లాంటిది ఏదో తెగిలి, అయ్యా నువ్వు గొర్రె కాదరా నాయన, నువ్వు పులివి, మన దగ్గర ఈ శౌర్యం ఉంది, ఇదిగో ఈ క్రౌర్యం ఉంది, దీన్ని మనకి హింసించైనా సరే జీవేన జీవో జాయతే, అంటే ఒక జీవం బ్రతకాలి అంటే ఇంకో జీవాన్ని చంపాలి, అది జీవేన జీవతే అనేటువంటి సూత్రం ఉంది. మనం ఆ విధంగా మనం చేయాలి అనేటువంటిది చక్కగా ఉంది. దీన్ని అంటే శ్రీరామచంద్రమూర్తి గారి యొక్క మనసులో కూడా ఇదే భావన ఉన్నట్టు
నా హృదయం చెబుతుంది కాబట్టి వారికి జిఎన్ఎస్ఏ గారికి కూడా ధన్యవాదాలు చెప్తూ మనం అదే ముందుకు వెళ్దాం. భావన సార్, వేరే భావన రాకూడదు. వేరే భావన వస్తే అంతే కాదు, అదే భావన చెప్తారు లేదు సార్. సార్, వేరే భావం లేదు అసలు ఎక్కడ కూడా. దిస్ ఇస్ ఓన్లీ ఎగ్జాంపుల్ టు టెల్. ఆ, నాకంటే దళిత హితాలు లేకపోతే లేదు. నాకు ఏదో అలా పిట్టు ఆలోచనలు వస్తుంటాయి, ఏమనుకోకండి దయచేసి. ఏం పర్లేదు సార్, దీనివల్ల ఎనాలిసిస్ పెరుగుతుంది మనకి. అది ఈ విధమైనటువంటి సృష్టిలో ఒక నియతి ఉండండి, ఒక స్వభావం ఉంది సృష్టికి కూడా. అడ్డదిడ్డంగా లేదు. పులి కడుపున గొర్రె పుట్టడానికి అవకాశం లేదు, గొర్రె కడుపున పులి పుట్టడానికి అవకాశం లేదు. అది భగవంతుడి యొక్క నియంత్రణ శక్తి. దీన్నే నియతి అంటాము. సృష్టికి కూడా నియతి ఉందని చెప్పుకున్నాం నిన్న. ఆ నియతి అంటే ఆ ధర్మాలన్నీ కూడా కొనసాగవలసిందే. ఈ విధంగా చెబుతుంటారు. సృష్టి ఉత్పత్తుల గురించి ఈ విధముగా అనాది కాలం నుండి వాదోపవాదాలు జరుగుతూనే వచ్చుతున్నవి. అంటే ఇందాక మనకు మేధావులంతా వాదించారు కదండి. ఆ మేధావులు వాదించినట్టుగా ఇప్పుడే కాదు, ఇది చాలా కాలం నుంచి జరుగుతూనే ఉంది. నేటికి కూడా సృష్టి కారణము ఇచ్చిదని ఎవరు నిర్ణయించలేకపోతున్నారు. అంటే ఆ సృష్టికర్త, సృష్టి, ఈ విధమైనటువంటి పదజాలంతో మనం గారడీగా మాట్లాడటమే తప్ప నిజంగా ఈ విచిత్రమైన ఈ సృష్టికి, అసలు సృష్టికర్తకి ఈ సృష్టికి అసలు ఏమిటి, దీనికి బేస్మెంట్ ఏమిటి, దేనికని ఈ విధంగా సృష్టించగలుగుతున్నాడు అనేటువంటిది ఇంతవరకు యథమిద్ధంగా ఎవరు చెప్పలేకపోతున్నారు. ఈ చిత్ర విచిత్రమైనటువంటి అద్భుత జగత్తును చూసిన ఎట్టి వానికైనను ఆశ్చర్యము కలుగక మానదు. అసలు నిజంగా ఇప్పుడు వాట్సాప్ లో కూడా కొంతమంది అప్పుడప్పుడు పెడుతున్నారు. మరి ఆ విభిన్నమైనటువంటి కాశ్మీర్ లోయల్లో కానివ్వండి, ఆ హరిద్వారు, అలాంటి ప్రాంతాల్లో ఆ సెలయేళ్ల యొక్క గలగలలు, ఆ ప్రకృతి రామణీయకము, ఇవన్నీ కూడా ఆ చిత్రాలు చూస్తుంటే నిజంగా ప్రకృతిలో ఎంత అద్భుతమైనటువంటి సౌందర్యం ఉన్నదా. మనం ఏదో తాజ్మహల్ చూసి ఆహా అంటాం కాదు, ఇంకా ఏదో చార్మినార్ చూసి ఓహో అంటాం కాదు, ఏదో మనం స్వామి యొక్క మందిరాలను చూసి అద్భుతమైనటువంటి మందిరాలను చూసి ఆహా అంటాం కాదు. ఎన్నో ప్రకృతిలో అద్భుతమైనటువంటి, మనం కని విని ఎరగనటువంటి మహత్తరమైనటువంటి సుందర దృశ్యాలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఆ పరమాత్మ యొక్క ఆలోచనే కారణం. ఇది ఏ మానవ మాత్రుడు కూడా అంత అన్నతొందాలని తనకున్నటువంటి పరిమిత శక్తులతో సృష్టించలేడు. కాబట్టి అద్భుతమైనటువంటి, అమేయమైనటువంటి, చిత్ర విచిత్రమైనటువంటి అద్భుత జగత్తును చూసినటువంటి ఎవరికైనా సరే ఆశ్చర్యం కలగమానదు. అప్పుడు గుర్తుకొస్తాడు, అహో పరమాత్మ అనేటువంటి వాడు ఒకడున్నాడు, సృష్టికర్త అనేటువంటి వాడు ఒకడున్నాడు, మానవాతీతమైనటువంటి శక్తి ఒకటి ఉన్నది అనేప్పుడు మానవ మేధస్సుకి కాస్త గిలి కలుగుతుంది. ప్రపంచంలో ఏ వస్తువును కానీ నిర్మింపవలన కర్త ఉండియే తెరవలను. ఇది ఒక్కటి చక్కటి తీర్మానం అండి. ఏదైనా ఒక కార్యం జరగాలి అంటే కర్త కావాలి. ఒక చోట చెప్పాడు, కర్త కారయిత చేయవ ప్రేరక జ్ఞానమోదక సుకృతే దుష్కృతే చేయవ చత్వార సంభాగిన అని చెప్పాడు. దాంట్లో నెంబర్ 1 పాయింట్ కర్త. చేసేవాడు, చేయించేవాడు, ఉత్సాహపరిచేవాడు, ఆ పని జరుగుతున్నప్పుడు ఆనందపడేవాడు చూచి ఈ నలుగురు కూడా సుకృతే దుష్కృతే చేయవ. అది మంచి పని కానివ్వండి, చెడు పని కానివ్వండి, ఈ నలుగురు సాక్షులు చెప్పాడు. ఒక హత్య జరిగినా కూడా ఈ నలుగురికి బాధ్యత ఉంటుంది. అలాగే ఒక అద్భుతమైనటువంటి కట్టడం జరుగుతున్నా సరే ఈ నలుగురికి కూడా భాగస్వామ్యం ఉంటుంది. అది సుకృతం కావచ్చు, దుష్కృతం కావచ్చు. కాబట్టి ఆ శ్లోకంలో చెప్పినటువంటి దాన్ని మొట్టమొదటి ఉండాలంటే కారయత, ప్రేరక, అనుమోదక. తర్వాత అసలు నెంబర్ 1 ఉండాల్సినటువంటి వాడు కర్త ఉండాలి. అంటే ఏ కార్యం జరగాలన్నా కర్త ఉండి తీరవలసిందే. కర్త లేని నిర్మాణం కలగపోదు. అక్కడ ఉయ్యాల్లో బిడ్డ ఉన్నాడు, చక్కగా ఆడుకుంటున్నాడు, అది కార్యం. కారణం అక్కడ ఆ పరిసరాల్లో తల్లి ఉండాలి. ఆ తల్లి లేని ఆ బిడ్డకి అవకాశం లేదు, ఆశయం లేదు, ఆధారం లేకుండా మనం చెప్పుకున్నాం నిన్న. కాబట్టి కర్త లేని నిర్మాణం కలగబోదు. అయితే మనకు కనిపించే అనంత నిర్మాణములో సూర్యచంద్రాదులు, నక్షత్ర మండలాలు, వాటి యొక్క కాంతులు, కాలగతులు ఇవన్నీ కర్త లేకుండా ఎట్లు వ్యవహరించుతున్నవి. కానీ నిజంగా మనకు కర్త కనబడండి అండి. కర్త దేనికి కనబడ్డు అంటే స్వామి దగ్గర 2 ఉదాహరణలు ఉన్నాయి. ఆ పిల్లలంతా బొంబాయిలో ఏదో డిమార్ట్, డోమార్ట్ ఉంటాయి కదండి మనకు, ఆ రకరకాలైన మార్ట్కి వెళ్ళారు. వెళ్ళి వస్తాం స్వామి అంటే వాళ్ళంతా వెళ్ళి వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్తువులు కొనుక్కొచ్చుకున్నారు. కొనుక్కొచ్చుకున్న తర్వాత అన్ని బాగున్నాయి, చక్కగా ఉన్నాయని అన్నారు స్వామి. మరి నాకేం తీసుకొచ్చారు నా అబ్బాయి అన్నాడు. అప్పుడు ఒకళ్ళ మొహాళ్ళు ఒకళ్ళు చూసుకున్నారండి. అంటే అసలుకి సృష్టికర్త మన పక్కనే పెట్టుకొని స్వామి కూడా ఏదైనా ఆయన నచ్చింది మెచ్చింది తీసుకురావాలి అనేటువంటి ఆలోచన వాళ్ళకి కలగల. సృష్టిని చూశారే తప్ప
సృష్టికర్తను పట్టించుకోలేదు. మరొక ఉదాహరణలో స్వామివారు అద్భుతమైనటువంటి ఒక అతి సుందరమైనటువంటి కారు ఒకటి కొన్నారు. పిల్లలంతా కూడా స్వామి చుట్టూ ఉన్నారు. కారు వచ్చింది, అక్కడ ఆగింది. అప్పటిదాకా స్వామివారి చుట్టూ మాయించి బెల్లం చుట్టూ ఏగల్లాగా ఉన్నటువంటి వీళ్ళంతా కూడా కారు రాగానే ఆ కారు చూడటానికి వెళ్ళారు. నకశక పర్యంతం కారు చూశారు. స్వామివారి పక్కన ఎవరు లేరు అక్కడ. సరే చూశారు, తర్వాత వచ్చారు. ఎట్లుందో అబ్బాయి అన్నారు. చాలా అద్భుతంగా ఉంది స్వామి అన్నారు. అప్పుడు స్వామివారు అన్నటువంటి మాట ఒక్కటే, మీరు సృష్టిని చూస్తున్నారు కానీ సృష్టికర్తను చూడలేకపోతున్నారు అని స్వామివారు చెప్పారు. కాబట్టి మనకు కూడా లోకంలో ఏమిటంటే ఈ అద్భుతమైనటువంటి కార్యాలు కనబడతాయి తప్ప ఆ కార్యాలకు ఒక రూపకల్పన, దిశా నిర్దేశము, మార్గ నిర్దేశనము, అద్భుతమైనటువంటి ఒక మాస్టర్ ప్లాన్ ఎవరేశారో అలాంటి భగవంతుడు మనకు కనపడడు. మనకు కనిపించేటువంటి అనంత నిర్మాణంలో సూర్యచంద్రాదులు కనబడుతున్నారు, నక్షత్ర మండలాలు, కాంతులు, కాలగతులు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. కానీ వీటికి ఎవరు కారణభూతులు, ఎవరు మన మేధస్సుకి అందట్లేదు. ఇవి సామాన్య శక్తులకు సాధ్యముగునా? వాడికి సామాన్యమైన మానవుడికి తట్టదు. సృష్టింపబడినటువంటి సృష్టికే మానవాతీతమైనటువంటి అద్భుత శక్తులు ఉండగా ఇక సృష్టించినటువంటి సృష్టికర్త ఇంకెంతటి శక్తిమయుడో విజ్ఞులైన వారు విచారించవచ్చును. ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఒక మానవ నిర్మితమైనటువంటి వస్తువులు అంటే ఒక సైకిల్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, విమానం అవ్వచ్చు, ర్యాకెట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మానవ నిర్మితాలే. వాటిని చూసే మనం తంకలు కొట్టుకుంటున్నాం. ఎంత అద్భుతంగా ఉంది సార్, ఎంత అమోఘంగా ఉంది సార్ అంటుంటాం. ఒక్కోసారి ఒక చిన్న చిన్న వస్తువులను చూసే, అంటే ఒక మానవ మేధస్సుతో తయారు చేసినటువంటి వస్తువులకే మనం అంత తబ్బిబ్బై కింద భూమి మీద కాలానక మనం ఎగిరిగిరి పడుతున్నామే. మరి ఈ సృష్టిని మొత్తాన్ని యావత్తు సృష్టించినటువంటి ఆ సృష్టికర్త ఇంకా ఎంత శక్తిమయుడు, ఎంత మహత్తర శక్తి సంపన్నుడు, ఎంత సర్వజ్ఞుడు, ఎంత మాస్టర్ ప్లాన్ కి ఆయన అధినేత అనేటువంటిది మనం గుర్తుపట్టలేకపోతున్నాం. సృష్టి యొక్క చిత్రము అతి విచిత్రమైనది, సామాన్యమైనది కాదు. సృష్టి అంటే ఏదో రెండు అక్షరాలు కాదది, అమేయమైనటువంటి మానవ మేధస్సుకు అందనటువంటిది అది సృష్టి మొత్తం. మీరు సృష్టి యొక్క అనుసంధానాన్ని చూడాలి అంటే మన జీవితం కూడా సరిపోదు. ఒకదానికి మరొకదానికి పోలిక లేదు. ఇప్పుడు 144 కోట్ల మంది ఉన్నారు మన భారతదేశంలో. ఎమ్మెల్యన్ గారు లాంటి వాడిని మళ్ళా తీసుకొచ్చి ఆయన పక్కన నిలబెట్టి ఇదిగో ఎమ్మెల్యన్ గారు ఒకటేనండి అంటానికి మన దగ్గర ధైర్యం లేదు. అలానే పీకే రావు ఇంకెవరినో తీసుకొచ్చి ఈ ఇద్దరికి తేడా లేదు సార్ అని మన సర్టిఫికేట్ అవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. అంటే అందరూ మానవ బొమ్మలే, అన్ని అవే వినాయకుడు బొమ్మలు అయినప్పటికీ ప్రతి బొమ్మకి కూడా కొద్దిగా ఒక్కర తేడాతోటి, వెంట్రుక వాస్తోటి తేడాతోటి ఆయన సృష్టిస్తున్నాడంటే ఆయన సృజన కార్యము, ఆ సృజన నిర్మాణ కౌశలము, ఆ సృజన కార్యంలో ఆయన చూపించేటువంటి మేధా సంపత్తి ఏం గణిస్తామండి మనం. ఇక అందుకనే అవాంగమానస గోచరుడు అంటాం. భగవంతుడిని ఆదిశేషుడు కూడా వర్ణించలేడు అని అప్పుడప్పుడు మనం ఊరికి అలవాటుగా చెప్పుకుంటూ ఉంటాం. 1000 తలలు కలిగినటువంటి ఆదిశేషుడు భగవంతుని వర్ణించలేడు అని ఆ షిర్డీ సాయి చరిత్రలో కూడా చదువుతూ ఉంటాం, మన తపోవనాల్లో కూడా. అంటే దాని యొక్క అర్థం ఇది ఒక అనంత మహిమాన్వితుడైనటువంటి భగవంతుని యొక్క లీల తప్ప అన్యము కాదు అని ఎటువంటికైనా తెలియకపోదు. ఇప్పుడు మనం చెప్పిందంతా కూడా ఒక మహిమాన్వితమైనటువంటి శక్తి ఉండాలి. నిన్న భగవంతుని యొక్క లక్షణాల్లో చెప్పాడు, మహిమాన్వితమైనటువంటి శక్తి ఉండాలి అని చెప్పాడు. సృష్టి బట్టి సృష్టికర్త ఎంతటి వాడు సులభంగా ఊహించవచ్చును. ఒక పని చేయగానే వాడి యొక్క పనితనం మనం గ్యారంటీ కనిపెడతామండి. వాడి ఓడవటం కానివ్వండి, ఆఫీస్ పని కానివ్వండి, ఏదన్నా ఒక రాత కానివ్వండి, కోత కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆ పని కాగానే వాడి యొక్క శక్తి సామర్థ్యాన్ని మనం మదింపు చేస్తాం, వీటికి మార్కులు వేయచ్చు అని. కానీ ఆ సృష్టికర్తకి మనం ఏం వేస్తామండి మార్కులు? ప్రతి చిన్న పనిలో కూడా మనం కొన్ని మార్కులు వేస్తాం. కానీ ఆ సృష్టిని అర్థం చేసుకోలేని వారు సృష్టికర్తను అర్థం చేసుకోలేరు. సృష్టినైనా అర్థం చేసుకోవచ్చు కానీ ఆ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తని మనం ఆయన్ని అంచనా వేయలేం. సృష్టి అనగా బ్రహ్మేచ్ఛకు ప్రకటనే. అంటే ఏ బ్రహ్మం అయితే మనం చెప్పుకున్నామో ఆ బ్రహ్మ యొక్క కోరికే, ఇచ్ఛ అంటే కోరిక, ఆ ఇచ్ఛా ప్రకటనే సృష్టి. అంతా ఈశ్వర సంకల్పమే. పై వాదోపవాదములు కాలమును వ్యర్థము చేయు క్రియలను చెప్పుకోవచ్చును. బ్రహ్మండి, మాయా బ్రహ్మండి, విష్ణువండి, అవ్వండి, ఇవ్వండి, వాదోపవాదాలన్నీ కూడా ఒక కాల యాపనే తప్ప వేరే ఉపయోగం లేదు. లేదా మేధావుల యొక్క మేధా ప్రదర్శన చెప్పవచ్చు, పండితుల యొక్క ప్రజ్ఞాన ప్రదర్శనలకు గుర్తులు కావచ్చు.
వీటిల యొక్క కసరత్తులు కావచ్చు, చిత్తశుద్ధి గల వారికి ఇవి తృప్తి అందించవు. వీరు ఎన్ని వాదోపదేశాలు చేసిన సృష్టికర్తని అలాంటి వాడు ఇలాంటి వాడు నిర్వచించిన అనిర్వచనీయమైనటువంటి ఆయన యొక్క ఈ నిర్వచనాలు కాదు, దైవేచ్ఛనే సమస్తములకు కారణమని ఆస్తికుల యొక్క నిజ ప్రభావము. కాబట్టి ప్రతిదీ చీమ కదిలినా సరే ఇది శివుడి యొక్క ఆజ్ఞ, ఇది దైవేచ్ఛే అనేటువంటిది మన వాళ్ళ నమ్మకం. ముఖ్యంగా ఆస్తికుల యొక్క నమ్మకం. ఆస్తికులు అంటే భగవంతుడు ఉన్నాడు అనేటువంటి వారు వారి యొక్క స్థాయిని బట్టి వారి నిర్ణయాలు సూత్రమున ప్రకటించడం జరిగింది. వాళ్ళంతా కూడా వాళ్ళ మేధాశక్తి ప్రకారం నిర్ణయాలు చేశారు. ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులు తమ శక్తిని బట్టి ఒక్కొక్క అంతస్తును చేర్చుండను. పిచ్చుక ఒక స్థాయిలో ఎగురుతుంది, కాకి అంతకంటే ఇంకొక లెవెల్లో ఎగురుతుంది, గ్రద్ద అంతకంటే ఇంకొక లెవెల్లో ఎగురుతుంది. అలాగే మహా పెద్ద గరుడ పక్షులు వగైరాలు కూడా ఉన్నాయి. వాటి యొక్క లెవెల్స్ అంటే నేను ఇంతవరకు ఎగరగలను, నేను ఇంతవరకు ఎగరగలను అనేటువంటి వాటికి శక్తుల్లో పరిమితులు ఉన్నాయి. అటులనే వారి యొక్క విశ్వాసమును తెలివితేటలను ఆధారము చేసుకొని సృష్టి స్థితి లయములకు ఆధారములను నిర్ణయించుతూ వచ్చారు. అలాగే సృష్టికర్తను ఏమాత్రం చెప్పలేనటువంటి వీరంతా సృష్టిని గురించి చెప్పారు, స్థితిని గురించి చెప్పారు, లయాన్ని గురించి చెప్పగలిగారు. తటస్థ లక్షణమును కొంతవరకు మాత్రమే ఆధారము చేసుకుని వచ్చును. చెప్పుకున్నాం మనం. తటస్థ లక్షణం అయితే అప్పటికప్పుడు కొద్ది తాత్కాలికమైనటువంటి ఒక మార్పుతో కనబడేటువంటిది తటస్థ లక్షణము. స్వరూప లక్షణము సత్య లక్షణము, దాంట్లో మార్పు లేదు. ఎన్ని కాలాల్లో అయినా సరే ఎలాంటి మార్పు లేనిది మన స్వరూప లక్షణము, మార్పుతో కూడినది తటస్థ లక్షణము. అదే సత్యం. జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెబుతోంది. సత్యం ఇక్కడే సత్యము, జ్ఞానము అనంతం బ్రహ్మ. బ్రహ్మ సత్యస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, అనంతుడు అని చెబుతోంది. బ్రహ్మస్వరూపము సత్యమైనది కాబట్టి బ్రహ్మ మరి ఆయన స్వరూప లక్షణం ప్రకారము సత్యమైన వాడు, జ్ఞానస్వరూపమైనది, అనంతమైనది అనేటువంటి 3 పదాలు నిన్న కూడా వచ్చినాయి మనకు. ప్రపంచంలోని ప్రతి వస్తువునందును ఈ లక్షణములు ఇమిడి ఉన్నవి. తటస్థ లక్షణము ఉన్నది, స్వరూప లక్షణం ఉంటుంది. తటస్థ లక్షణం అనగా తాత్కాలికముగా ఉన్న గుర్తును ఆధారం చేసుకొని, అనగా ఇతర వస్తువులకు లేక ఇతర వ్యక్తులకు ప్రత్యేకముగా తాత్కాలిక గుర్తులను చూపి నిరూపించినటువంటి దానిని తటస్థ లక్షణము అంటారు. తటస్థ లక్షణం అనగా తాత్కాలికంగా గుర్తించేటువంటి సామర్థ్యం. ఉదాహరణ చెబుతున్నారు. ఒక అమ్మని చందమామను వ్రేలుతో చూపినట్లు, అదిగో ఆ చెట్టుకొన కొమ్మపై ఉన్నటువంటి నక్షత్రము ఫలానా నక్షత్రము అంటాం. నిజంగా ఎక్కడ నక్షత్రం, ఎక్కడ మనం. ఆ పిల్లాడికి కూడా ఆ గోరుముద్దలు తినిచ్చేటప్పుడు ఆ చందమామను చూపిస్తుంటుంది వాళ్ళమ్మ. అదిగో చందమామ, మా మామ గాని మామ చందమామ అని చెబుతూ ఉంటుంది. నిజంగా చందమామ ఎక్కడ, మనం ఎక్కడ, ఈ బుడ్డాడు ఎక్కడ. అయినా సరే ఆ విధంగా వాడిని మరిపించి 4 ముద్దలు తినిపించడం కోసం ఆ తల్లి తాపత్రయపడుతుంది. అంటే ఆ చందమామను చూపిస్తుంది. అదో డాబా మీద ఉన్నాడు చూడు చందమామ అంటుంది. అలాగే మనం కూడా శాస్త్రం కోసం అదిగో ఆ చెట్టు కొమ్మ 2 కొమ్మల మధ్యలో కనబడుతున్నాడు, లేదా చెట్టు కొమ్మపై నక్షత్రం కనబడుతోందని మనం చెబుతూ ఉంటాం ఒక ప్రామాణికం కోసం. కానీ అదే 1 గంట అయిన తర్వాత మళ్ళీ ఆ చెట్టు మీద చూస్తే ఆయన కనబడ్డావు. అంటే ఆ విధంగా ఒక తాత్కాలికమైనటువంటి గుర్తింపు కోసము మనం ప్రమాణంగా తీసుకునేటువంటిదే తటస్థ లక్షణము. చెట్టు ఎక్కడ, నక్షత్రం ఎక్కడ, అది తాత్కాలికముగా ఆ కొమ్మ దగ్గర ఉన్నట్టుగా కనిపిస్తుంది. తదుపరి అది మార్పు చెందుతుంది. తర్వాత కాస్త కొంచెం టైం జరగంగానే నిజంగా ఆ చెట్టు మీద చూసినా కూడా ఆయన కనబడ్డు, నక్షత్రం కనబడదు. అలాగే ఆ తల్లి చూపించినటువంటి చందమామ కూడా ఆ మేడ మీద ఉండడు. మనం చూసినప్పుడు అప్పటికప్పుడు ప్రమాణమును నిరూపించను. అంటే ఆ సమయం, ఆ సందర్భము, ఆ కాలంలో మాత్రమే అది మనకు ప్రమాణంగా ఉంటుంది. కానీ అది శాశ్వత ప్రమాణము కాదు. ఎప్పుడు కూడా తటస్థ లక్షణం ద్వారా మనం చూపించేటువంటి నిదర్శనాలన్నీ కూడా అవి శాశ్వత ప్రమాణానికి ఉదాహరణ కావవి. అట్టి దాన్ని తటస్థ లక్షణము అని అందరు. ఇక స్వరూప లక్షణము అట్టిది కాదు. నిన్న కొంతవరకు చెప్పుకున్నాం స్వరూప లక్షణాన్ని గురించి కూడా. ప్రతి దాని యందు శాశ్వతమైనదై ఉండను, ఎలాంటి మార్పు లేకుండా ఉండాలి. త్రికాలాబాధ్యం అంటాను నేను. అంటే 3 కాలాల్లో అసలు ఏ మార్పు చెందదు. అది రూపనామములు మారినను, దేశకాలములు మారినను స్వరూప లక్షణములు మారవు. చూసారా? అంటే ఒక భగవంతుడిని మనం చెప్పుకోవచ్చు. అక్కడ త్రేతాయుగంలో రాముడు అనేటువంటి ఆయన ఆకారం వేరు, ఆయన నామం వేరు. ద్వాపరంలో ఆయన యొక్క రూపం వేరు, ఆయన యొక్క నామం వేరు.
అలాగే నృసింహుడు, ఆయన యొక్క రూపం వేరు, ఆయన యొక్క వ్యవహారం వేరు. బలరాముడు, శ్రీకృష్ణుడు, ఈ విధంగా మనం బుద్ధుడు, ఈ విధంగా మనం లెక్కలేసుకుంటే వాళ్ళ యొక్క రూపాలు మారిపోతున్నాయి, నామాలు మారిపోయినాయి, దేశకాల పరిస్థితులు మారినాయి. కానీ వారిలో ఉన్నటువంటి పరమాత్మ తత్వం మాత్రము చెక్కు చెదరకుండా ఉన్నది. ఇట్ ఈజ్ కాల్డ్ స్వరూప లక్షణము. వాటిని అస్థి, భాతి, అస్థి భాతి అని మనం అంటూ ఉంటాము. ఇది కూడా మనకు బాగా తెలిసినటువంటిదే. ఆ వస్తువు ఉన్నట్లు మనకు తెలుసుకోవాలను, అది ప్రకాశం ద్వారా నిరూపిస్తాం. మనం చెప్పుకున్నాం అస్థి అంటే ఉన్నది, మరి ఉన్నది కనబడాలి కదండి, ఆ ప్రకాశం ద్వారా మనకు తెలుస్తుంది. ప్రకాశమే లేకున్నా ఆ వస్తువు ఉన్నట్లు మనకు తెలియదు కదా, కాన తెలుపునట్టు ప్రకాశమే భాతి. అట్టే వస్తువును మన ప్రయోజన నిమిత్తము ప్రీతింతము. ఒక వస్తువు పట్ల మనం ప్రేమ పెంచుకుంటాం. ఒక కాఫీ అంటే నాకు ప్రేమ అనుకోండి, ఇంకోటికి ప్రేమ లేకపోవచ్చు. కాబట్టి ఎవరి ప్రియం వాడదే, అందరి ప్రియం ఒకటని చెప్పడానికి అవకాశం లేదు. ఆ ఇష్టమైన ప్రియము అందరూ. పైన తెలిపినటువంటి ఆస్తి, భాతి, ప్రియము, ఈ మూడు భగవంతుని యొక్క లక్షణాలు. ఉన్నాడు చెక్కు చెదరని లక్షణము, భాతి చెక్కు చెదరని లక్షణము, అలాగే ప్రియము చెక్కు చెదరని లక్షణము. ఈ మూడిట్లో ఎలాంటి పరిస్థితుల్లో మార్పు లేదు. కాబట్టి భగవంతుని యొక్క లక్షణాలు ఈ మూడు పర్మనెంట్. మనకు ఈయనకు కాకుండా రెండు అదనంగా ఉన్నాయి. ఏమిటవి? రూపము, నామము. వీటిని ఆధారం చేసుకొని రూపములు ఏర్పడము, రూపమును ఆధారం చేసుకొని నామము మనకు వస్తున్నాయి. ఆ సృష్టిలో ఆయనకు మాత్రం మూడెట్టు పెట్టుకున్నాడు పర్మనెంట్ లక్షణాలు, మనకి ఇంకో రెండు అదనంగా చేర్చాడు. అస్థి, భాతి, ప్రియంతో పాటుగా ఒక రెండు అదనంగా పెట్టాడు, రూపనామాలవి. వీటిని ఆధారముగా చేసుకుని రూపములు ఏర్పడను, రూపమును ఆధారముగా చేసుకున్న నామము. ఈ రూపనామములు మారునవి, ఎప్పుడు నాట్ పర్మనెంట్. దేనికంటే ఇదిగో కోటేశ్వరరావు అనేటువంటి రూపంలో ఉన్నప్పుడు ఆత్మ అప్పుడు కోటేశ్వరరావే, ఆయన రూపం వేరు. ఎప్పుడైతే ఈ అవతారం చాల్చామో, అంటే ఎప్పుడైతే రూపం మనం మన దేహాన్ని చాలించామో, వెంటనే ఈ ఆత్మ ఇంకో దాంట్లో వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ రూపం వేరు, ఆ నామం వేరు. వీటిని మాయాతత్వములను అందరూ పిలుస్తారు. అన్నింటికీ ఆధారం పరమాత్మయే. మిగిలినవన్నీ ఆధేయములు. ఒక్క పరమాత్మ మాత్రమే ఆధారము. ఆ ఆధారం భూతంగా ఈ ఆధేయాలన్నీ కూడా వస్తున్నాయి. ఆధేయములు మార్పు కింద రూపనామములు. ఆధేయాలంటే మనమే. మనకి ఎప్పుడు రూపం మారాల్సిందే, నామం మారాల్సిందే. ఇవి తటస్థ లక్షణములు, అంటే తాత్కాలిక గుర్తింపు కోసం ఉన్నటువంటివి, నిరంతర మార్పుతో కూడుకున్నటువంటివి తటస్థ లక్షణాలు. మారని పరమాత్మ స్వరూప లక్షణము, ఆయన మాత్రము మారడం. ఎప్పుడైతే ఆత్మ చెప్పాడు నయనం చిన్నంత శస్త్రాన్ని నయనం దహతి పావక నచైనం క్లేదయం చాపో అని చెప్తున్నాడు అక్కడ. అలాంటిది ఆత్మ అన్నమాట. స్వరూప లక్షణం ద్వారానే తెలుసుకొని మలగను. ఆ తటస్థ లక్షణాలను కూడా స్వరూప లక్షణాల ద్వారా తెలుసుకోవాలి. దీన్నే బ్రహ్మవిద్ బ్రహ్మయోభవతి. ఒక బ్రహ్మను గురించి తెలిసినటువంటి వాడు మాత్రమే ఒక బ్రహ్మ కాగలడు, ఇంకెవడు కాలేడు అనే స్మృతి చెప్తోంది. అయితే ఆధార ఆధేయములకు రెండింటికే పరమాత్మయే కారణము. ఆధేయానికి అదే కారణము, ఆధారానికి అదే కారణము. ఒక కంపెనీ ఉంది, దానికి కరెంట్ సప్లై చేసేటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. ఆ ట్రాన్స్ఫార్మర్ లో కరెంట్ ఉంది, యంత్రం ఉంది. ఇక్కడ ఉన్న కరెంట్ వేస్తే కానీ ఆ యంత్రాలు పనిచేయవు. ఈ యంత్రాలు కనుక ఇక్కడ కరెంట్ ఆపేసామంటే ఆ యంత్రాలన్నీ పనిచేయవు. ఆ ట్రాన్స్ఫార్మర్ ఈజ్వల్ టు పరమాత్మ. ఆ యంత్రాలు ఆధేయాలు, ఆ ట్రాన్స్ఫార్మర్ ఆధారము. అట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మను జిజ్ఞాస ద్వారా అవగతము చేసుకున్నటువంటి జీవితం ధన్యము. కాబట్టి ఒకటో సూత్రంలో అథాతో బ్రహ్మ జిజ్ఞాస. అలాంటి బ్రహ్మను ఎలా ఉంటాడో శాస్త్ర సంపత్తి ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నమే మన జీవితాన్ని ధన్యం చేస్తుంది. తద్వారా మనం ఆ బ్రహ్మను తెలుసుకునేటువంటి మార్గంలో పయనించాలి. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. ఈ మూడు లోకాల్లో నిలవగలిగినటువంటి అనంతమైనటువంటి జ్ఞానము బ్రహ్మ. కాబట్టి ఆ బ్రహ్మ సామాన్యమైనది కాదు, ముల్లోకాలను స్థిరంలో ఉంటుంది. అది సత్యస్వరూపము, జ్ఞానస్వరూపము, అనంతత్వము కలిగినటువంటిది. బ్రహ్మము నుండి చూడండి మనం ఎట్లా పుట్టామో చెబుతున్నాడు. అలాంటి బ్రహ్మ నుంచి సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అనేటువంటి ఉదాత్తమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి బ్రహ్మ నుంచి ఆకాశం పుట్టిందండి. ఆకాశం నుంచి వాయువు పుట్టింది, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి పృథ్వీ, పృథ్వీ నుండి ఓషధులు, అంటే మంచి మందుకు సంబంధించినటువంటి మొక్కలు, ఓషధుల నుండి అన్నము, అన్నము నుండి పురుషుడు. ఈ విధముగా సృష్టి క్రమమే కొనసాగి వస్తున్నది. దీన్నే బ్రహ్మ ఆకాశ, ఆకాశాద్ వాయు,
వాయోరగ్ని అగ్నేర్జల అని వంటి జరుగుతాయి. అలాంటి బ్రహ్మ మూల పురుషుడు, పురుషుడు మనం. ఈ విధముగా సృష్టి క్రమం సాగుతున్నది. మొదటిది బ్రహ్మ, చివరిది పురుషుడు. నెంబర్ 1 అధిష్టానంలో ఉన్నటువంటి అధినేత బ్రహ్మగారు అయితే ఆయన ద్వారా వచ్చినటువంటి చిట్ట చివరి రూపం ఏమిటంటే పురుషుడు. పురుషులకు బ్రహ్మకు సంబంధం చాలా సన్నిహితమైనది. కాబట్టి మనం ఎలాగైనా సరే బ్రహ్మ జిజ్ఞాస ద్వారా ఆ బ్రహ్మలో తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. ఇలాంటి 4 వాక్యాలు పలకటానికి చక్కని అవకాశం ఇచ్చినటువంటి స్వామివారికి, అవకాశ వేదిక ఏర్పరిచి ప్రోత్సహించినటువంటి మన గురువులు ఎమ్మెల్యే గారికి, మరి కొంచెం కష్టమైనా సరే, కొంచెం గజిబిజిగా ఉన్నా సరే, మరి సావధానంగా వినటానికి ఉత్సహించినటువంటి మన సాయి సోదర సోదరిమణులకు అందరికీ హృదయపూర్వక ప్రణామాలు, ధన్యవాదాలు, నమస్సుమాంజలులు. ఓం శ్రీ సాయిరామ్. Sairam, I'm asking you openly. If you are really interested, we can continue the topics. If not, okay. మనకి బలవంతం ఏం లేదు. సబ్జెక్ట్ బాగలేదు సార్ ఆపేద్దాం అంటే యూ కెన్ స్టాప్ హియర్, యూ కెన్ టేక్ సమ్ మోర్ సబ్జెక్ట్. ఐ విల్ లీడ్ మై సెల్ఫ్. కష్టంగా ఉంది సార్, వద్దు, ఎందుకు, హ్యాపీ, చాలా ఉన్నాయి విషయాలు, ఈజీ విషయాలు. ఇక్కడికి ఆపేద్దాం అంటే యూ కెన్ స్టాప్ హియర్, యూ కెన్ టేక్ సమ్ మోర్ సబ్జెక్ట్. ఆలోచించుకుని నాకు చెప్పండి, కోటేశ్వరరావు గారు చెప్పండి, హీ విల్ కన్వే టు మీ. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ, ఈ సబ్జెక్ట్ మీద అసలు నేను మాట్లాడదలుచుకోలేదు. విల్ రిలాక్స్ ఇన్ 2-3 minutes అండ్ గో ఫర్ 2 హనుమాన్ భజన్స్ అండ్ ధన్వంతరి అండి. ఓకే సార్, 2 విషయాలు మాట్లాడతారు సార్ మీరు? ఐఎమ్ టెలింగ్ వన్ ఇన్సిడెంట్. చెప్పండి సార్. లెట్ దెమ్ రిలాక్స్ సార్, బుర్ర హీట్ ఎక్కింది, లెట్ దెమ్ రిలాక్స్ ప్లీజ్. ఈరోజు హనుమత్ జయంతి అండి, టైం కూడా లేదు, కాలానుగుణంగా బిహేవ్ చేయాలి, మూర్ఖంగా పోకూడదు ఎవరు కూడా. ఏ స్మాల్ లాఫింగ్ ఇన్సిడెంట్, చూడటానికి నవ్వులాగా ఉంటుంది అని లోపల ఎంతో అంతరార్థం దాగి ఉంది. మహనీయులు ఎలా కోరుకుంటారో ఇది మనకి కళ్ళు ఓపెనింగ్ అనమాట. మనంతా కళ్ళు మూసుకుని బతికేవాళ్ళం కదా, మన కళ్ళున్న గుడ్డోళ్ళం. మనకంటే రియల్ బ్లైండ్ ఈజ్ బెటర్ దాన్ మనకంటే చాలా చాలా అదృష్టవంతుడు. రాత్రి ఎన్టీవీలో ఆయన అద్భుతమైన విశ్లేషణ చేశారు, వినండి ఎప్పుడైనా. రాత్రి 9:30 నుంచి 10 o'clock ఒక మహనీయుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అద్భుతంగా మాట్లాడాడు. ఈ స్పిరిచువాలిటీని పాలిటిక్స్ ఎలా కలిపి చెప్పాడంటే ఆయన మాత్రం చెప్పగలరు. రాత్రి ఒకసారి ఎవరిని లింక్ చూసుకుని వినండి. అంటే ఒక మహనీయుడు ఇంకొక మహనీయుడికి ఎలా సేవ చేయాలో ఈ ఇన్సిడెంట్ మనకి రియలైజ్ చేస్తుంది. అటువంటి మరి ఎవరో ఉంటుంది రాధా, ఎవరో ఉన్న రాధిక, మా గురువు గారు రాగానే కాళ్ళు కడిగా, పెద్దవాళ్ళు వస్తే కాళ్ళు కడుక్కుంటామండి, వాళ్ళు మా ఇంటికి వస్తే నేను కాళ్ళు కడుపుతా. హనుమంతు తోక సంగతి మనకు తెలిసిందే, ఆ తోక ఎంత విధ్వంసం చేసిందో అందరికి తెలిసింది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎనీ సబ్జెక్ట్. ఆ తోకే సింహాసనం అయింది, ఆ తోకలోనే రామ లక్ష్మణులు కాపాడితే మైరావణుడు ఎత్తుకుపోవడం, లాట్ ఆఫ్ సిచ్యువేషన్ చెప్పబడుతుంది తోక. ఆ తోకే లంకని సర్వనాశనం చేసింది. ఆయన చేతులు కూడా వాళ్ళ ఆ వాళ్ళం ఎంత మొత్తం 3/4 లంకను నాశనం చేసిపోయాడు. తర్వాత యుద్ధంలో చేసిన తక్కువ, మొత్తం బీభత్సం అంతా కేవలం తోకతోనే చేయటం జరిగింది. ఆ తోక సంబంధం కథ ఉందండి. శివపరమాత్మకు ఎప్పటి నుంచో శ్రీహరి పాదసేవ చేయాలని కోరిక, కానీ హరి ఒప్పుకోడు. అందుకని గొప్ప ఉపాయం పన్నాడు శివుడు. ఒక రాక్షసుని పుట్టించాడు, వాడు అచ్చు గాడిదాగా అరుస్తాడు కనుక గాధవ నిస్వనుడు అని పేరు పెట్టారు. పుట్టపర్తిలో ఈ గాధవ స్వరంతో హరికథ చెబుతుంటే స్వామి తన్మయత్వం అవన్నీ కూడా సబ్జెక్ట్ డివేట్ అయిపోతుంది. హరికి చెప్పిన కదండి, హరి వింటాడు, మనం విన్నా వినిపోయినా. ఐఎమ్ టెలింగ్ టు భగవాన్, నా ఎదురుగా స్వామికి మీరు వింటారా లేదా ఎన్నోసార్లు చెప్పిన, మీరు వింటారా మెటీరియల్ టు మీ, ఐఎమ్ స్పీకింగ్ విత్ భగవాన్.
వాడు శివుని కోసం తపస్సు చేశాడు. స్వామి వరం కోరుకోమన్నాడు. నేను అరిస్తే ఎవరి చెవిలో పడి వింటారో వాడు వెంటనే చనిపోవాలని కోరాడు. రాక్షసుల కోరికలని ఇలా ఉంటాయి. తపస్సు చేస్తారు, ఎలా వేస్ట్ చేసుకుంటారు పవర్ చూడండి. అంత తపస్సు చేసిన వాడు సంపాదించిన వరం అది. ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు పురాణ ఇతిహాసాల్లో. శివుడు చిరునవ్వుతో అలాగే నవ్వాడు. ఆ వరంతో వాడు 10 మంది కలిసిన చోటుకల్లా వెళ్ళటం, అరవటం మొదలు పెట్టాడు. ఏదో సినిమాలో కూడా ఉంది, ఏదో సినిమాలో ఉంది, చూసారా? ఆడెవడో వాయిస్తే మొత్తం చెవుల్లో రక్తాలు కూడా వచ్చేస్తాయి. ఏదో సినిమాలో సన్నాయి వాయిద్యం వాయిస్తుంటాడు. ఏదో సినిమా గుర్తు రావట్లా. సన్నాయి వాయిద్యం వాయించాడంటే మొత్తం చెవులు మామూలుగా ఉన్న కోడి చచ్చిపోతుంది. అంత భయంకరంగా ఉండదు ఆ వాయిద్యం వాడిది. అందరూ బ్రహ్మతో కలిసి హరివద్దకు వెళ్ళి మొరబెట్టుకున్నారు. అతడు మనం ఏమీ చేయకూడదు, వాడు శివభక్తుడు కదా, శివుడే పరిష్కరించాలని చెప్పాడు. అప్పుడు అందరూ కలిసి శివుని వద్దకు వెళ్ళారు. శివుడు చిరునవ్వుతో ఎదురు వెళ్ళి హరిని ఆలింగనం చేసుకున్నాడు. అప్పుడు హరి అన్నాడు, అంటే ఎలాగా అతిథి దేవోభవ ఎలా ఉంటుందంటో ఇలా, ఇది ఎగ్జాంపుల్. మనకి ఇష్టం ఉంటేనే స్వాగతం పలుకుతాం, లేకపోతే ఇంట్లో కుర్చీలోంచి కూడా కదలం, ఇంక్లూడ్ మైసెల్ఫ్. మిత్రమా, నీ భక్తుడు గార్ధవ నిస్వనుడు అందరినీ చంపేస్తున్నాడు, నువ్వే వాడిని శిక్షించాలి అని అన్నాడు. దానికి శివుడు, నా భక్తుడు అంటున్నారు కదా, నేనేలా చంపుతాను అని అన్నాడు. అంటే భగవంతుడు భక్తుడు అంటే ఎంత ప్రేమ చూడండి. ఎంతగా ఎందరు చెప్పినా శివుడు వినలేదు. దాంతో హరి కోపించి, అలాగైతే నేనే చంపవలసి వస్తుంది అన్నాడు. హరుడు కోపంతో, అయితే ఇంకే, వెళ్ళి ఆ పని చూసుకోండి అన్నాడు. దానికి హరి, నీ పట్ల గౌరవం కొద్దీ వచ్చాం, నేను చంపలేక కాదు అన్నాడు. దానికి హరుడు మరింత కృతక కోపంతో, నువ్వే కనుక నా భక్తుని చంపగలిగితే నీ కాలు కడిగి నెత్తిపోయి కనుక నేను నీకు దాస్యం చేస్తాను, నువ్వు చేయలేకపోతే నా కాలు పట్టుకుంటావా అన్నాడు రెచ్చగొడుతూ. హరి సరే అన్నాడు. హరి చంపగలని శివుడికి తెలుసు. హరి ఇన్నాళ్లకు శివ మాయలో పడ్డాడు. వెంటనే శివుడు, నువ్వు పెట్టిన చూడలేదు, ఇంకా పెట్టు, నీ పెట్టిన వీడియోలో చూడలేదు నేను ఇంతవరకు, ఇంకా చూస్తాను నాకు. నేను పెడితే నేను చూడలేనమ్మా, ఐ కాంట్ సీ, నా జీవితం సరిపోదు. హరి ఇన్నాళ్ళకు శివమాయలో పడ్డాడు. ఇందాక సాయంత్రం మాయ అన్నాడు. ఆ బ్రహ్మలో ఉంటే బ్రహ్మ ఎప్పుడు కనపడ్డాడు మనకు. అదే బ్రహ్మలోనే జీవితం కూడా అయిపోతుంది. మళ్ళీ మంచిగా పుట్టే అవకాశం అయితే లేదండి. అలా బ్రహ్మలో పోతే మళ్ళీ బ్రహ్మలో అంతే. వెంటనే శివుడు, ఇదిగో దేవతలారా, ఓ బ్రహ్మ, మీరంతా సాక్ష్యం సుమా అని ఒప్పందాన్ని బలపరిచాడు. అందరూ వెళ్ళిపోయారు. ఏమైనా రాక్షసుడు చావటం ఖాయమని అంతా సంతోషించారు. ఈ పందెం సంగతి దేవుడు ఎరుగు. శ్రీహరి ఒక మంచి సమయం చూసుకొని తాను తోడేలుగా అవతరించి ఆ రాక్షసుని వెనుక వెళ్ళి వాడి కంఠం కొరికేశాడు. ఎప్పుడైతే నా స్వరపేటకు ఉండబట్టి ఇప్పుడు 1434 రోజులు బట్టి మాట్లాడుతున్నాను. రోజు మాట్లాడితే నీ గొంతు ఏమవుతుంది అంటారు మా ఆవిడ. పోతే పోనీ, ఆ విషయాలు చెప్పుకుంటూ గొంతు పోయే బదులు భగవంతుని విషయాలతో గొంతు పోతే ఆనందమే కదా. మరుక్షణము స్వరపేటకు పోయిందో వాడు అరవలేక చనిపోయాడు. వోకల్ కార్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దేనికైనా రిప్లేస్మెంట్ ఉంది కానీ వోకల్ కార్డ్స్ రిప్లేస్మెంట్ లేదండి. గుండె మారుస్తారు, కిడ్నీ మారుస్తారు, లక్షలు పెట్టిన.
కానీ వోకల్ కార్డ్స్ రిప్లేస్మెంట్ లేదండి, మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరుక్షణం శివుడు కమండలంతో సంతోషంగా హరిని చేరాడు. శివుని సంతోషం చూసేసరికి అర్థమైంది హరికి, ఇది శివమాయని. కాలు కడగపోతే హరి దూరంగా జరిగాడు. వెంటనే శివుడు బ్రహ్మాదులను పిలిచి ఒప్పందం అమలు చేయించండి అన్నాడు. ఇక తప్పలేదు హరికి. శివుడు సంతోషంగా హరిపాదాలు కడిగి నెత్తిపై తలుక్కున్నాడు. నేటి నుంచి నీకు దాసుని అన్నాడు. వెంటనే హరి, ఇప్పుడు కాదు, శివ వచ్చే నా రామావతారంలో దాసించొద్దు అని ఆ ఒక్క అవతారానికి మాత్రమే పరిమితం చేశాడు. వెంటనే పార్వతి, హరి నేను వారి అర్ధదేహాన్ని కనుక నేను నీ దాసురాలని అవుతాను అంది. అప్పుడు హరి, సోదరు కాత్యాయని, నువ్వు పందెం వేయలేదు, శివుడు నిన్ను పందెం వడ్డలేదు. ఏదైతే ధర్మరాజు కనుక పందెంలో తన భార్యను ఓడినట్టు, నిన్నోడి తన్నోడినా తన్నోడి నిన్నోడినా కనుక నువ్వు చేయటానికి వీలు లేదన్నాడు హరి. దానికి పార్వతి, సోదరా నేను ఆయన వీడి ఉండను కదా అన్నది. అప్పుడు హరి, నువ్వు శివస్వామికి తోకగా ఉండి భర్త దేహాన్ని వీడకు అన్నాడు. కనుక పార్వతి కోసం శివుడు వాలంకల వానరంగా అవతరించాడు. హనుమ సర్వశక్తులు తోపులోనే ఉంటాయి. అది మహాశక్తి పార్వతీదేవి. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.